అమెరికాలో ఉంటున్నారు. సో అమెరికాలో కరోనా పరిస్థితులు, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి అంశాల గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు. విజయ్ కందుకూరి గారు, మీరు ప్రారంభించండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు విజ్ఞాన దర్శిని క్లాస్ రూమ్ లో అమెరికా నుండి మనతో జాయిన్ అవుతున్నారు డాక్టర్ తిరుమల్ రెడ్డి దుబ్బాక. కొద్దిగా మీరు గట్టిగా మాట్లాడాలి. సో ఈ రోజు మన క్లాస్ లో అంశం అమెరికాలో కరోనా ప్రస్తుత పరిస్థితి. ఈ విషయాల గురించి మాట్లాడే ముందు ఐ వుడ్ లైక్ టు షేర్ యూ క్లాస్ ఇంట్రడక్షన్. Tirumal Reddy Dubbaka, native of Hyderabad. He had completed the MBBS from విజయ్ గారు College. మీ వాయిస్ లో ఉంది. ఓకేనా సార్? మీరు కొద్దిగా గలం కూడా పెంచండి, గట్టిగానే మాట్లాడండి. MBBS 2006 లో గాంధీ మెడికల్ కాలేజ్ నుండి చేశారండి. ఆ తర్వాత యుఎస్ పీజీ కోసం వెళ్ళారు. జెరియాట్రిక్స్ అండ్ ఫ్యామిలీ మెడిసిన్. Is it correct after? Right అండి. Yeah, correct అండి. And specialization in hospital medicine and end of life care. And he married and had 3 kids. Living in Little Rock City, Arkansas State. And he is a member of American Medical Association and also board member of Society of Hospital Medicine. Especially he is a rationalist. Happy to meet you and listen from you, sir, about Corona and joining us. Very happy and thank you. We'll start with the questions already forwarded, and before that, whatever you want to share with us about Corona situation in USA, sir, please continue. Yes, madam. Thank you very much అండి. ఒక్క నిమిషం. గాంధీ మెడికల్ కాలేజ్లో MBBS చదివి యుఎస్కి వెళ్ళి అక్కడ ముఖ్యంగా ఈ వృద్ధాప్య దశలో ఉన్న వారి ఆరోగ్య సమస్యలు, జీవిత చరమ దశలో ఉన్నప్పుడు వారికి ఉండే ఆరోగ్య మానసిక సమస్యలు, ఈ అంశాల మీద వారికి ఏ విధమైన చికిత్స అందజేయాలనే అంశం మీద స్పెషలైజేషన్ చేశారు డాక్టర్ తిరుమల్ రెడ్డి దుబ్బాక. సో వారు ఇప్పుడు అక్కడ కరోనా నేపథ్యంలో ఆ అంశాలన్నీ వారికి అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి లైవ్ లో మాట్లాడుతున్నారు. సో ప్రారంభించండి. ఎస్ అండి, రమేష్ గారు, విజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. నేను రమేష్ గారిది నాది పరిచయము అట్లీస్ట్ 2004 నుంచి మొదలైంది. మళ్ళీ మేము ఒక 4-5 years బ్యాక్ రీకనెక్ట్ అయ్యాను. మీకు చేసేది దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అండి. అంతకుముందు చిన్న విజ్ఞాన వేదిక, ఇప్పుడు విజ్ఞాన దర్శిని. సో నా తరఫు నుంచి ఏమాత్రం కాంట్రిబ్యూట్ చేయగలిగినా కానీ ఈ అండర్స్టాండింగ్ అండ్ మనం సైంటిఫిక్ గా హౌ టు హెల్ప్ పీపుల్ అనేది ఆ కాన్సెప్ట్ దట్ ఈస్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనము మెయిన్ టాపిక్ వస్తే ఈరోజు ఈ కరోనా వైరస్ సిచ్యువేషన్ నాకు ఒక్కటి ఏమనిపించిందంటే జనరల్ పబ్లిక్ వర్సెస్ ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటారు కదా. సో ఇప్పుడు హాస్పిటల్స్ లో కానీ లేకపోతే మెయిన్ గా ఎమర్జెన్సీ రూమ్స్ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనకి మధ్యన న్యూస్ లో చూపిస్తుంటారు. సో అది ఎంత కంప్లీట్, ఏమైనా సెన్సేషనలైజింగ్ అవుతుందా లేకపోతే ఇవన్నీ ఎంతవరకు నిజం అనేది మనకి ఎప్పుడు ఒకటి అనుమానం ఉంటుంది. అమెరికాలోనే కానీ ఇండియాలోనే కానీ మెయిన్ గా వారికి సంబంధించిన ఏవేవైతే హైలైట్ చేయాలనుకుంటారో అవి హైలైట్ చేస్తారు. కానీ విచ్ ఇస్ టు సమ్ ఎక్స్టెంట్ అది ట్రూ ఉండొచ్చు, సమ్ ఎక్స్టెంట్ సెన్సేషనలైజింగ్ ఉండొచ్చు. సో మై మెయిన్ గోల్ ఈ రోజు ఏంటంటే కొద్దిగా క్లారిఫై చేద్దాము నా పర్స్పెక్టివ్. మెయిన్ గా అనదర్ డిస్క్లైమర్ ఏంటంటే దిస్ ఈస్ ప్యూర్లీ మై ఓన్ ఒపీనియన్ అండ్ ఇది నాట్ రిఫ్లెక్టివ్ ఆఫ్ జన విజ్ఞాన వేదిక ఆర్ విజ్ఞాన దర్శిని ఆర్ నేను వర్క్ చేసే హాస్పిటల్ కానీ. ఇట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ఎనీ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఒపీనియన్ ఆఫ్ ఎనీ కైండ్, స్ట్రిక్ట్లీ నా ఒపీనియన్. సో
అది చెప్పిన తర్వాత మెయిన్ గా క్వశ్చన్ కి డైరెక్ట్ గా వెళ్ళొచ్చు అనుకుంటే అలా అయినా చేయొచ్చు. మెయిన్ గా దిస్ ఇస్ అ సాడ్ టైమ్ ఇన్ హిస్టరీ అండి. ఎట్లా చూసుకున్నా కానీ దిస్ ఇస్ ఛాలెంజింగ్ అండ్ వెరీ సాడ్ టైమ్. మనం కాకపోతే దాంట్లో కూడా దేర్ ఆర్ గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్. అండ్ ఒక్కొక్క కల్చర్ ఒక్కొక్క లాగా రెస్పాండ్ అవుతుంది దీనికి. కొన్ని కామన్ వే ఆఫ్ రెస్పాన్స్ కూడా మనకు కనబడుతుంది అక్రాస్ ద వరల్డ్. దేర్ ఆర్ కామన్ ఎలిమెంట్స్. మెయిన్ గా అమెరికాకి స్పెషల్ గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లైఫ్ ఈజ్ ఫాస్ట్ పేస్డ్. అంటే పొద్దున్న లేచి వర్క్ తర్వాత ఇంటికి రావడము, పిల్లలు, ఫ్యామిలీ చాలా హడావిడిగా పోతుంటది డే టు డే లైఫ్. సో అట్లాంటి బిజీ లైఫ్ లో ఒక సడన్ గా బ్రేక్ పడడం అనేది నోబడీ కుడ్ ఇమాజిన్. అంటే అది ఇట్లాంటి టైం వస్తుంది అని అయితే ఎవరు అనుకోలేదు. సో మనకు తెలిసి యుఎస్ ఇస్ ఆబ్వియస్లీ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. బాగా కన్స్యూమరిజం ఉంటుంది. సో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా చాలా బిగ్ రోల్ ప్లే చేసినాయని అనుకోవచ్చు రెస్పాన్స్ టు కరోనా అయినా కానీ, లేకపోతే హౌ ఇట్ ఈస్ హ్యాండిల్డ్. అది దట్ బీయింగ్ సెడ్, హెల్త్ కేర్ సిస్టమ్ ఐ డోంట్ నో, చాలా మందికి అర్థం కాకపోవచ్చు. యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇస్ వన్ ఆఫ్ ద కాంప్లికేటెడ్ సిస్టమ్స్ అండి. ఇది పబ్లిక్ ప్రైవేట్ అన్నట్టు క్లియర్ కట్ డెఫినేషన్ ఉండదు ఇక్కడ. అండ్ అగైన్ కొన్ని మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, లైక్ ఎనీ సిస్టమ్. సో యుఎస్ లో ఏంటంటే, ఇఫ్ యూఆర్ ఎవరైనా పేదవాళ్ళు ఉంటే, లేకపోతే వృద్ధులు ఉంటే, వాళ్ళకి హెల్త్ కేర్ రిలేటివ్లీ ఆల్మోస్ట్ ఫ్రీ అనే చెప్పుకోవచ్చు. ఈ వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళకి త్రూ ద ఎంప్లాయర్ ద్వారా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దానికి రిలేటెడ్ కాస్ట్ ఉంటాయి. ఇనీషియల్ గా జేబు నుంచి పెట్టుకోవాల్సిన కాస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అనమాట. సో చిన్న చిన్న రీజన్స్ కి అయితే మటుకు మోస్ట్లీ చేతుల నుంచే పెట్టుకోవాల్సి వస్తుంది. పెద్ద ఎక్స్పెన్స్ అయితే మటుకు ఇన్సూరెన్స్ బాగానే కవర్ చేస్తుంది, పెద్ద హాస్పిటలైజేషన్ అయితే. సో ఆ విధంగా చూసుకుంటే ఇది హైబ్రిడ్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ అనొచ్చండి. అండ్ సో అది ఎంత మటుకు హెల్ప్ అయింది ఈ కరోనా వైరస్ రెస్పాన్స్ కి అంటే, స్టార్టింగ్ లో కన్ఫ్యూజన్ ఉండింది. డెఫినెట్ గా జనాలకి ఇది హాస్పిటల్ వెళ్ళాలా వద్దా, ఏమైనా కాస్ట్ ఇంప్లికేషన్స్ ఉంటాయని ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. కానీ గవర్నమెంట్ ఒక స్టేజ్ లో కరోనా వైరస్ కి సంబంధించి ఎనీ ట్రీట్మెంట్, టెస్టింగ్, హాస్పిటలైజేషన్ అవన్నీ కంప్లీట్ గా కవర్ చేస్తామని అనౌన్స్ చేశారు. అండ్ సో సిస్టమ్ వైజ్ ఒకసారి రెస్పాన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆ విధంగా హ్యాండిల్ చేశారు. సో ఐఎమ్ ఓపెన్ టు క్వశ్చన్స్ అండి. ఫీల్ ఫ్రీ టు స్టాప్ మీ అండ్ ఇంట్రడ్యూస్ క్వశ్చన్స్ ఎనీ టైమ్. Vijay garu? Yes, I'm here. And yeah. Ravi Kumar garu asking why there was delay in lockdown in US. Right. Aithe first of all, this is నేను ఇందాక చెప్పినట్టు this is a very unique situation. So specific గా నా ఒపీనియన్ లో there are two reasons అండి లాక్డౌన్ ప్రాబబ్లీ డిలే అవ్వడానికి. ద ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి దాన్ని ఒక గైడ్ లైన్ లాగా లాక్డౌన్ వరకు తీసుకొచ్చే వరకు టూ మెనీ లేయర్స్ ఆఫ్ బ్యూరోక్రసీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ డెఫినెట్ గా ఉన్నాయనిపిస్తుంది. ఇంకొకటి ఏమనిపించింది అంటే, ఒక సైంటిఫిక్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సిడిసి is the main guiding institution for this response. వాళ్ళకి అండ్ ఫెడరల్ గవర్నమెంట్ కి, మన ఫెడరల్ గవర్నమెంట్ అంటే మన దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ లాగా, అండ్ ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ కి ఆ కోఆర్డినేషన్ లో కూడా కొద్దిగా డెఫినెట్ గా డిస్ట్రప్షన్ వచ్చింది అని అయితే తెలుస్తుంది మనకి. అవన్నీ చెప్పుకున్న తర్వాత హవెవర్ ఇఫ్ మెయిన్ గా ఐ డోంట్ నో ఎంతమంది రియలైజ్ అయినరో, యుఎస్ లో నేషనల్
లాక్డౌన్ ఎప్పుడు ఇట్ నెవర్ వాస్ కంప్లీట్ నేషనల్ లాక్డౌన్. ఇప్పుడు ఇండియాలో మనకి కంట్రీ వైడ్ లాక్డౌన్ అయింది, కానీ యుఎస్ లో ఏం చేసిండ్రంటే గైడెన్స్ ఇచ్చిండ్రు, కానీ ఒక్కొక్క స్టేట్ కి వాళ్ళ ఓన్ గైడ్ లైన్స్ క్రియేట్, వాళ్ళ ఓన్ ఇంప్లిమెంటేషన్ డైరెక్షన్స్ తీసుకోమన్నారు. సో ఇప్పుడు ఆర్కాన్సా నేనున్న స్టేట్ ఇట్స్ మీడియం సైజ్ స్టేట్, మీడియం సైజ్ సిటీ. మాలాంటి స్టేట్స్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ స్టేట్ 4 or 5 ఉన్నాయి దట్ నెవర్ వెంట్ ఇన్ టు కంప్లీట్ లాక్డౌన్. నైట్ టైము లిమిటెడ్ కర్ఫ్యూ అట్లాంటివి ఇంపోజ్ చేసిండ్రు. సో లాక్డౌన్ అనేది యుఎస్ లో ఇట్ వాస్ ఇన్ కంట్రీ వైడ్ అండి. అండ్ డిలే అంటారా, ఇంకొక రీజన్ ఐ డెఫినెట్లీ థింక్ ఎకనామిక్ రీజన్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే బీయింగ్ ఎ లార్జ్ ఎకానమీ, కంప్లీట్ గా స్టాప్ చేసి బ్రేక్ వేయాలంటే కూడా చాలా ఆస్పెక్ట్స్ ఎకనామిక్ ఇంపాక్ట్ డెఫినెట్ గా ప్లే చేసింది, ఒక రోల్ ఉంది అని అనుకుంటున్నాను నేనైతే ఇనీషియల్ గానైతే. Why large number of cases in US, especially in New York? రైట్. సో అందరూ మనందరికి తెలిసిందే, ఇప్పుడు ఈ లాస్ట్ 1 week లో 100,000 deaths ఫ్రమ్ కరోనా ఇన్ యుఎస్ అనేది ఇట్స్ ఎ వెల్ నోన్ స్టాటిస్టిక్. సో న్యూయార్క్ సిటీ స్పెసిఫికలీ ఇనిషియల్ గా వాషింగ్టన్ స్టేట్ ఎఫెక్ట్ అయింది, తర్వాత మెయిన్ గా న్యూయార్క్ వాజ్ ద మెయిన్ సిటీ. న్యూయార్క్ ఈస్ లైక్ ముంబై ఆఫ్ అమెరికా అండి. సో ఇట్స్ వెరీ డెన్స్లీ పాపులేటెడ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగా యూజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి, ఇట్ ఆల్సో హ్యాస్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రాఫిక్. It is a main hub for different countries నుంచి visitors కానీ or business travelers కానీ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఐ థింక్ అదొక, ఐ మీన్, అండ్ అగైన్ దీస్ నేను చెప్పేవన్నీ కూడా we have to understand these are not 100% dependable answers. అంటే నేను అనేది దిస్ ఈస్ అ మెయిన్ ఒపీనియన్, మెయిన్ స్ట్రీమ్ ఒపీనియన్, నా ఒపీనియన్, కానీ 100% యాక్యురేట్ అని కూడా నోబడీ కెన్ క్లెయిమ్ ఎట్ దిస్ పాయింట్. దేర్ ఆర్ చాలా అన్నోన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏమైంది అంటే, బిసైడ్స్ ద డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ అండ్ దట్ అగైన్ సేమ్ రెస్పాన్స్ కొద్దిగా డిలే అవ్వడం వల్ల కూడా ఈ లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ డిలే అవ్వడం కి కూడా దట్స్ అనదర్ రీజన్ డెత్స్ రిలేటివ్ గా ఎక్కువ ఉండడానికి అనిపించింది. Okay. Can we take the massive gatherings of religious practices or rituals one of the reasons? అయితే మనకి ఇప్పుడు యుఎస్ లో కూడా డెఫినెట్ గా చర్చ్ గ్యాదరింగ్స్ అండ్ ఈ రిలీజియస్ గ్యాదరింగ్స్, ఇప్పుడు నేనున్న స్టేట్ లో కూడా ఎర్లీ ఆన్ రిలేటివ్లీ నేనున్న స్టేట్ లో తక్కువ కేసెస్ అండ్ తక్కువ డెత్స్ ఉన్నా కానీ ఈ స్పెసిఫిక్ రిలీజియస్ గ్యాదరింగ్స్ ఎఫెక్ట్ అయ్యి ఇంపాక్ట్ పడడము తెలిసింది మనకి, అంటే క్లస్టర్ ఆఫ్ కేసెస్ అంటాము. సో అవి ఇన్సిడెంట్స్ డెఫినెట్ గా అయినాయి. అండ్ అగైన్ ఒక రిలీజియస్ గ్యాదరింగ్స్ అన్న ఒక్కటే కాదు, ఈవెన్ ఒక హై స్కూల్ స్విమ్మింగ్ పార్టీ రీసెంట్ గా ఈ స్టేట్ లోనే అయింది. అది కూడా ఎనీ క్లస్టర్ ఆఫ్ పీపుల్ కమింగ్ టుగెదర్ అది డెఫినెట్ గా ఇంపాక్ట్ పడుతుంది అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుందండి. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో కూడా మా హాస్పిటల్ సిస్టమ్ లో మదర్స్ డే సెలబ్రేషన్ కానీ ఒక 50 people గ్యాదర్ అయ్యిండ్రంట. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పర్సన్ ఇన్ దట్ గ్రూప్, ఐ థింక్ ఆమెనే మదర్ అనుకుంటా, ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్, ఆమెకి హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండింది, ఆమెకి జ్వరం ఇవి సిమ్టమ్స్ వచ్చి కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చి చనిపోయింది ఆమె. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఎనీ గ్యాదరింగ్ ఇస్ స్టిల్ ఎ బిగ్ నో. లార్జ్ నెంబర్ ఆఫ్ ఇమ్మీడియట్ ఫ్యామిలీ తప్పించి బిగ్ గ్యాదరింగ్ ఇప్పటికి కూడా వెరీ వెరీ బ్యాడ్ ఐడియా అండి. అట్లా అనమాట. కరోనా డెత్స్ ఎక్కువగా ఉండడానికి మనం మెడికల్ రీజన్స్ చూసినట్లయితే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ హార్ట్ డిసీజ్, ఇలాంటి ఉన్న వాళ్ళకి ఎక్కువ తొందరగా డెత్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో అమెరికాలో ఎక్కువగా కరోనా డెత్స్ ఉండడానికి రీజన్ ఓల్డ్ ఏజ్ గ్రూప్ ఎక్కువ ఉండడం అంటారా? అదొక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే అక్రాస్ ద వరల్డ్ కూడా మనం యావరేజ్ లైఫ్ స్పాన్ ఏదైతే తీసుకుంటామో వి ఎక్స్టెండెడ్ ద లైఫ్ స్పాన్. ఇప్పుడు యుఎస్ లో 70s 80s అనేది ఇట్ ఈస్ వెరీ నార్మల్ అండి. ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు
చాలా మెడికల్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ఒబేసిటీ, ఆల్మోస్ట్ 40% ఒబేసిటీ రేటే ఉంది కదా. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దే క్యారీ ఆన్ విత్ లైఫ్. అండ్ అట్లాంటి వాళ్ళకి ఈ డిసీజ్ చాలా డేంజరస్ గానే ఎఫెక్ట్ అయింది. కాకపోతే ఇంకొకటి ఏం చెప్పుకోవచ్చు అంటే, వాళ్ళు ఇన్ని రోజులు బాగానే మేనేజ్ చేసిండ్రు, కానీ ఇప్పుడు ఈ కరోనా తోటి ఎఫెక్ట్ అవ్వడం ఒకటి, అండ్ హాస్పిటలైజేషన్ రేట్ కూడా పెరిగింది వాళ్ళకి రిలేటివ్. ఇప్పుడు యంగర్ పీపుల్ ఇంట్లో ఉండి మేనేజ్ చేసుకోగలుగుతున్నారు, మైల్డర్ సిమ్టమ్స్ ఉన్నాయి, కానీ వీళ్ళకి ఎక్కువ సిమ్టమ్స్ అనేది, అది యుఎస్ లో ఆ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉండే వరకు కూడా సీనియర్ సిటిజన్స్ ది బాగానే ఎఫెక్ట్ అయింది. అండ్ వన్ క్వశ్చన్ అండి, ఇంకొకటి చెప్పుకోదగ్గ పాయింట్ ఏంటంటే, ఈ డిసీజ్ మేనేజ్మెంట్ అనేది, క్రానిక్ డిసీజ్ మేనేజ్మెంట్ అనేది యుఎస్ వాజ్ ఆల్రెడీ స్ట్రగ్లింగ్ విత్ ఇట్. హౌ టు డీల్ విత్ ఒబిసిటీ, హౌ టు డీల్ విత్ దిస్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఓవర్ డెకేడ్స్, నాట్ జస్ట్ ఇయర్స్, ఓవర్ సెవరల్ డెకేడ్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారు, డిఫరెంట్ సిస్టమ్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నా, కానీ వి వర్ నాట్ సీయింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఎందుకంటే రేట్ ఆఫ్ ఒబేసిటీ కూడా పెరుగుతూనే ఉందనేది ఇట్ ఈస్ వెల్ నోన్. సో ఆ కాంటెక్స్ట్ లో దిస్ వాజ్ అ బిగ్ వేకప్ కాల్ అనమాట. అవి కూడా మనము చూసుకోవాలి బాగా వీలైనంత వరకు అనేది, సిస్టమ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది పీపుల్ హ్యావ్ రియలైజ్డ్. do you observe any difference in dealing with pandemics in insurance-based health system and government public health system? రైట్. అదే నేను ప్రాబబ్లీ నేను ఆ క్వశ్చన్ చూస్తే ఇనీషియల్ గా నేను ఆ డిఫరెన్స్ చెప్పాను కదా, యుఎస్ లో హెల్త్ ఇన్సూరెన్స్ ఎట్లా పనిచేస్తుంది అనేది. నా ఒపీనియన్ అయితే పబ్లిక్ ఎవరికి, సో అర్లీ ఫస్ట్ ఫ్యూ వీక్స్ లో ఇన్సూరెన్స్ కవరేజ్ ని బట్టి హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా, లేకపోతే టెస్టింగ్, అఫ్ కోర్స్ టెస్టింగ్ లిమిటెడ్ గానే ఉండింది స్టార్టింగ్ లో అనేది ఒక రీజన్ క్వశ్చన్ వచ్చింది. కానీ అర్లీ ఇన్ ద పాండమిక్ ఇట్ సెల్ఫ్ గవర్నమెంట్ కరోనాకి సంబంధించి ఎనీ టెస్టింగ్, హాస్పిటలైజేషన్ అన్ని కవర్ చేస్తామని అయితే అనౌన్స్ చేశారు, కాబట్టి ఇట్ క్లియర్డ్ అప్ ద వే. సో ఈ సిచ్యువేషన్ కాకుండా కూడా యుఎస్ లో ఈ హెల్త్ కేర్ కవరేజ్ అనేది, అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్ అనేది, ఇట్ వాజ్ అ డిబేట్ ఫర్ మెనీ ఇయర్స్. సో దాని వల్ల బ్యాక్గ్రౌండ్ లో ఈ క్రానిక్ డిసీజెస్ ఇన్అడిక్వేట్ గా ట్రీట్ చేయడం అనేది అయ్యింది, కాబట్టి హెల్త్ అంత పర్ఫెక్ట్ కండిషన్ లో లేదు బ్యాక్గ్రౌండ్ లో ఈవెన్ బిఫోర్ వి స్టార్టెడ్ అనేది ఒక కన్సర్న్ అయితే ఉండింది. సో అది ఆన్ గోయింగ్ కూడా, దట్ విల్ బి ఎ డిబేట్. ఇప్పుడు యూకే, కెనడా ఇట్లాంటి కంట్రీస్ లో పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేది it's more widespread. Government కవర్ చేసేది ఇట్స్ మోర్ వైడ్ స్ప్రెడ్ కంపేర్డ్ టు యుఎస్. అండ్ యుఎస్ లో కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్ కూడా చాలా ఎక్కువ అనేది ఇట్స్ వెల్ నోన్ అగైన్. సో కాకపోతే ఇంకొక పాయింట్ నేను చాలా మంది రియలైజ్ కాకపోవచ్చు ఏంటంటే, యుఎస్ లో ఈవెన్ విజిటర్స్ అయినా డజంట్ మ్యాటర్ వాళ్ళ వీసా స్టేటస్, ఎమర్జెన్సీ ఉంటే మటుకు ఎనీ హాస్పిటల్ ఎనీవేర్ అప్ ఫ్రంట్ ఎట్లాంటి ఇన్సూరెన్స్ పేమెంట్ క్వశ్చన్స్ కానీ, ఇన్సూరెన్స్ క్వశ్చన్స్ కానీ, ఎట్లా అఫోర్డ్ చేయగలరు అట్లాంటి క్వశ్చన్స్ అయితే ఉండవు. ఇమ్మీడియట్ గా దే విల్ గో హెడ్ అడ్మిట్ చేయడమో లేకపోతే ట్రీట్మెంట్, దానికి అంతరాయం అయితే ఎక్కడ ఉండదు. అంత కంప్లీట్ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత మేబీ ఒక నెక్స్ట్ ఫ్యూ వీక్స్, మంత్స్ లో మీకు బిల్ వచ్చిన తర్వాత ఎలా హ్యాండిల్ చేస్తారనే దాన్ని బట్టి ఉంటది. కానీ అదొక బిగ్ డిఫరెన్స్ అండి. మన దగ్గర ఎమర్జెన్సీ రూమ్స్ ఆర్ ఇమీడియట్ హెల్త్ కేర్ యాక్సెస్, దానికి అక్కడికి ఇక్కడికి అదొక పెద్ద డిఫరెన్స్. సో మెయిన్ గా దానివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన మిత్రుల ఫ్యామిలీ కానీ వాళ్ళు విజిట్ చేసినప్పుడు కానీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వెళ్ళాలంటే మటుకు హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు ఎమర్జెన్సీ ఉంటే. సో USA is a stronger country in the world, we know that. వియత్నాం లాంటి చిన్న కంట్రీస్ కూడా బెటర్ గా ఉంది కరోనాని
యూజ్ చేసే విషయంలో. అలాంటప్పుడు యూఎస్ఏ ఇంత ఎఫెక్ట్ అయిందంటే పబ్లిక్ హెల్త్ కంటే కూడా ఎకనామిక్ సిస్టమ్ ని మెయింటైన్ చేయడం ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఒక 100% అయితే అది రీజన్ ఏం కాదనుకోవచ్చు అండి. ఇనీషియల్ గా కొద్దిగా, ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ హెల్త్ ఎఫెక్ట్ అయితే ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇండైరెక్ట్ గా. ఇప్పుడు ఒకవేళ వైడ్ స్ప్రెడ్ డిసీజ్ ఉండి జనాలు ప్రాణ నష్టం ఉంటే డెఫినెట్ గా ఎకానమీ కూడా దెబ్బతింటది అన్న పాయింట్ గవర్నమెంట్ కి, కార్పొరేషన్స్ కి కూడా తెలుసు. అండ్ ఇప్పుడు డిసీజ్ టెస్టింగ్ అనేది యుఎస్ లో వెనుకబడ్డడం అనేది ఇన్ఎడిక్వేట్ రెస్పాన్స్ అనేది చెప్పొచ్చు. టెస్టింగ్ కేపబిలిటీ ఇనిషియల్ గా ఉండకపోవడము ఫస్ట్ క్వశ్చన్ అది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ట్రాపికల్ కంట్రీస్, ఇప్పుడు ఇండియా, ఇప్పుడు నాకు వియట్నాం, స్పెసిఫిక్ గా వియట్నాం సిచ్యువేషన్ తెలియదు, కానీ ఇన్ జనరల్ యుఎస్ కి ఎందుకు ఎంత ఎఫెక్ట్ పడ్డది అనేది ఎకనామిక్ సిస్టమ్స్ ఫెయిల్యూర్ ఆ సైడ్ నుంచి కాకుండా కూడా వైరస్ లోనే ఏదైనా విరులెంట్ స్ట్రెయిన్, అంటే స్ట్రాంగర్ స్ట్రెయిన్ ఏదైనా ఎఫెక్ట్ అయ్యిందా, లేకపోతే టెంపరేచర్స్ కానీ, హ్యూమిడిటీ కానీ, అండ్ ఇమ్యూనిటీ లెవెల్స్. ఇప్పుడు యుఎస్ లో ఉన్న ఇండియన్సే కానీ, అమెరికన్సే కానీ, ఎవరైనా కావచ్చు, ఇక్కడ ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం ఉన్నప్పుడు ఇమ్యూనిటీ ఎక్స్పోజర్, ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ ఎట్లా బిల్డ్ అవుతుంది, మనము దేనికైతే ఎక్స్పోజ్ అయినామో దాన్ని బట్టి మన ఇమ్యూనిటీ పెరుగుతుంది కదా. సో ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ లో కూడా ఏమన్నా వేరియేషన్ ఉందా అనేది ఆ థియరీస్ ప్రపోజ్ చేసింది. నథింగ్ ఇస్ కన్ఫర్మ్డ్ యెట్, కాకపోతే ఆ థియరీస్ వచ్చినాయి కాబట్టి ఒక ఫ్యాక్టర్ ఉండొచ్చు అనిపిస్తుంది అది కూడా. ఇక్కడ మనకి ఇండియాలో చూస్తే ఇప్పటి వరకు కరోనా కేసెస్ అన్ని కూడా గవర్నమెంట్ అండర్ డీల్ చేస్తున్నారండి, ట్రీట్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో. లైక్ గాంధీ, యూఎస్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. యుఎస్ లో గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ అంటూ పెద్దగా డిస్టింక్షన్ ఏం లేదు. మెయిన్ డిస్టింక్షన్ ఎక్కడ వస్తుంది అంటే చిన్న ప్లేసెస్ లో ఉన్న హాస్పిటల్, రూరల్ హాస్పిటల్స్ వర్సెస్ సిటీలో ఉన్న హాస్పిటల్స్. చిన్న హాస్పిటల్స్ నుంచి వచ్చే రెఫరల్స్ అన్ని, రెఫర్ చేసిన పేషెంట్స్ అందరూ హాస్పిటల్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఫ్రీగానే. ఈవెన్ హెలికాప్టర్ లో అయినా కానీ, ఎంత సిక్ ఉన్నారన్న దాన్ని బట్టి అవన్నీ కూడా నేను చెప్పినట్టు కాస్ట్ గురించి హాస్పిటల్ కానీ, పేషెంట్ కానీ ఇనిషియల్ గా నోబడి ఎవరు ఆలోచించరు. అయితే ప్రతి స్టేట్ లో కూడా ఒక యూనివర్సిటీ హాస్పిటల్ అని, మెయిన్ గా అట్లీస్ట్ పెద్ద స్టేట్స్ లలో మోర్ దెన్ వన్ యూనివర్సిటీ హాస్పిటల్, చిన్న స్టేట్స్ లలో ఒక యూనివర్సిటీ హాస్పిటల్, మన గాంధీ ఆర్ ఉస్మానియా లాంటి పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి. దే ఆర్ ద బెస్ట్ ఎక్విప్డ్ హాస్పిటల్స్ ఫర్ హ్యాండ్లింగ్, ఎందుకంటే అక్కడ స్టాఫే కానీ లేకపోతే రిసోర్సెస్ కానీ బెటర్ గా ఉంటాయి. కాకపోతే ఎనీ బిగ్గర్ హాస్పిటల్ ఇన్ ఎ బిగ్ సిటీ వాజ్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ అండి. అట్లా డిస్టింక్షన్ అయితే ఏం లేదు. అండ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, లేకపోతే ఈవెన్ స్టాఫ్ అలొకేషన్ కూడా డెఫినెట్ గా మనందరికీ తెలిసిందే, కన్ఫ్యూజన్ ఉండింది ఇనిషియల్ గా. దే వర్ ఇన్ఎడిక్వేట్ సప్లైస్, సో రీయూజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా టు సమ్ ఎక్స్టెంట్ రీయూజ్ చేయాల్సి వస్తుంది, బట్ వీఆర్ ఇన్ ఎ మచ్ బెటర్ షేప్. N95 మాస్క్ కానీ, అగైన్ గ్లాసెస్ అట్లాంటివి. అండ్ ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క లెవెల్లో డిమాండ్ అండ్ సప్లై ఉండింది. న్యూయార్క్ ఆబ్వియస్లీ మనకు తెలిసిన పాయింటే కదా, దట్ వాస్ ద వర్స్ట్ ఎఫెక్టెడ్. వెంటిలేటర్స్ సరిపోతాయా లేదా అన్న సిచ్యువేషన్, వెంటిలేటర్స్ ఒక స్టేజ్ లో క్రిటికల్ గానే ఉండింది, ఆ పరిస్థితి ఇన్ఎడిక్వేట్ గానే ఉన్నాయి. ఫీల్డ్ హాస్పిటల్స్ క్రియేట్ చేసిండ్రు, కానీ అగైన్ న్యూస్ లో మనకు అంత అర్థమైంది ఏంది, అదంతా ఫీల్డ్ హాస్పిటల్స్ వరకు కూడా కంప్లీట్ గా యూటిలైజ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఒక షిప్ ని కూడా డిప్లాయ్ చేసి సెటప్ చేసిండ్రు, కానీ అగైన్ అవన్నీ కూడా తీసేసిండ్రు. సో అండ్ కొన్ని, ఇప్పుడు నేనున్న స్టేట్ లో we were prepared for a surge, అంటే పీక్ అవుతుంది అని అనుకున్నాం, కానీ we never had that. సో ఆ ఫ్లాటనింగ్ ద కర్వ్ అనేది ఏదైతే మనం అనుకున్నామో, it worked to some extent with preventive measures, social distancing, hand washing, తోటి బాగానే రెస్పాన్స్ వచ్చింది.
ఐ థింక్ ఇండియాలో కనుక కంప్లీట్ గా లాక్డౌన్ తీసేస్తే ఇప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అది కూడా రేపు కంప్లీట్ గా తీసేస్తే కరోనా ఇంకా బాగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేదంటే మన హర్డ్ ఇమ్యూనిటీ లాంటిది? అది దట్ ఈస్ అ క్వశ్చన్ అగైన్ వీ డోంట్ నో 100% ఆన్సర్ ఏంటి అనేది తెలీదు. నా ఒపీనియన్ ఏంటి, అగైన్ దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, నేను ఐ మెంట్ టు బ్రింగ్ ఇట్ అప్. ఏంటంటే ఇక్కడ మనము ద వే వీఆర్ డీలింగ్ విత్ దిస్ డిసీజ్ ఒక సైంటిఫిక్ అప్రోచ్ లో వెళ్తున్నాం. ద గుడ్ ఆర్ ద బ్యాడ్ థింగ్ అబౌట్ సైంటిఫిక్ అప్రోచ్ ఏంటంటే దెర్ ఇస్ నో 100% బ్లాక్ అండ్ వైట్ లేకపోతే గ్యారంటీ అనేది సైన్స్ లో లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాబబిలిటీ టెస్టింగ్, హైపోథసిస్ టెస్టింగ్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ ప్రాసెస్ లోనే నడుస్తుంది కదా మన థింకింగ్ అంతా. సో ద సేమ్ థింగ్, మనము పెద్ద పెద్ద క్లెయిమ్స్ ప్రామిసెస్ చేయలేము. అండ్ ఇట్స్ ఎ టెస్ట్ అండ్ సీ అప్రోచ్ కాబట్టి ఇప్పుడు ఒక కామన్ డిబేట్ ఏదైతే వచ్చిందో ఇది మీరు తెలుగులో పారాఫ్రైజ్ చేయొచ్చున్నారు, లైవ్స్ ఆర్ లైవ్లీహుడ్, జీవితమా జీవనాధారమా ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అనే స్టేట్ ఒకటి క్రియేట్ అయింది, ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు మన దగ్గర మైగ్రెంట్ వర్కర్సే కానీ ఆర్ యుఎస్ లో కూడా లోవర్ లెవెల్ అంటే బేసిక్ శాలరీ ఉన్న ఎంప్లాయీస్, హోటల్ వర్కర్స్, రెస్టారెంట్ వర్కర్స్, లేకపోతే డ్రైవర్స్, టాక్సీ డ్రైవర్స్, ఐ మీన్ లోవర్ లెవెల్ ఆఫ్ జాబ్స్, వాళ్ళందరికీ చాలా నేరో మార్జిన్ తోటి బతుకుతారు, వాళ్ళకి సేవింగ్స్ అవన్నీ ఎక్కువ ఉండవు కాబట్టి. అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇది ఎంతకాలం లాక్డౌన్ చేస్తాము అనేది ఒక క్వశ్చన్. అది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్, మనం డిస్మిస్ చేయలేము మెడికల్ రీజన్స్ అని చెప్పేసి. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఐ థింక్ గ్రాడ్యువల్ గా ఇన్ ఎ ఫేజ్డ్ మేనర్ రీఓపెన్ చేస్తే తప్పులేదు అనిపించింది నాకు. అండ్ వైల్ ప్రికాషన్స్ రిమైండ్ చేసి ప్రికాషన్స్ ఇంప్లిమెంట్ చేస్తూ గ్రాడ్యువల్ గా రీఓపెన్ చేసే టైం వచ్చింది యుఎస్ లో అయినా కానీ ఇండియాలో అయినా కానీ. కాకపోతే వీ షుడ్ బి ప్రిపేర్డ్. ఒకవేళ మళ్ళీ కేసెస్ ఏమైనా ఇంక్రీజ్ అవుతున్నాయా, మనం ట్రాక్ చేయగలుగుతున్నామా, మన టెస్టింగ్ అబిలిటీ ఇంప్రూవ్ అవుతుందా, అవి చూసుకొని ఒకవేళ మళ్ళీ క్లాంప్ డౌన్ చేయాలి అనుకుంటే మటుకు వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. ఓపెన్ మైండెడ్ ఉండాలి దాని గురించి. రమేష్ గారు, ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు అమెరికాలో దాదాపు 17 లక్షల కేసులు వచ్చినాయి, అంటే కరోనా ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారు. 1,00,000 మంది వరకు చనిపోయిన పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో గమనిస్తే మీరు ఇంతకుముందు చెప్పిన వాటిలో మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యే అంశం ఏంటంటే దాదాపు ఇన్సూరెన్స్ ఉండి ఇవన్నీ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ బాగానే ఉంది. చాలా అంటే గమనిస్తే అక్కడ పరిస్థితి మీరు చెప్పాలి, ఈ పూర్ పీపుల్, బేసిక్ ఇన్కమ్ ఉన్న వాళ్ళ గురించి చెప్పారు, అట్లాగే పూర్ పీపుల్ కూడా ఉన్నారు. సో వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం, చనిపోవడంలో కూడా వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనేది ఒక న్యూస్ వస్తూ ఉంది. సో వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్లో, ఈ కరోనాని వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతున్నారు? రెండోది, అసలు ఓవరాల్ గానే అమెరికాలో ఈ ఇమ్యూన్ పరిస్థితి ఎట్లా ఉంటుంది ప్రతి వ్యక్తుల్లో వాటిల్లో అక్కడ? ఎందుకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నందువల్ల డైరెక్ట్ ఇప్పుడు మనం కూడా గమనిస్తాం, మన ఆదివాసీ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, ట్రైబల్ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని బాటిల్ వాటర్ తాగుతూ ఉంటే సడన్ గా మనం మామూలు నీళ్ళు తాగేసరికి అది ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ పరిస్థితులన్నీ వీటి రీత్యా చూసినప్పుడు ఎలా ఉంది అమెరికాలో? అవునవును. సో ఈ డబ్బులు ఉన్న వాళ్ళు, పూర్ పీపుల్ వర్సెస్ రిచ్ పీపుల్ అనేది, సో ఈవెన్ కరోనా కంటే ముందు కూడా డబ్బులు లేని లోవర్ ఇన్కమ్ పూరర్ సెక్షన్స్ లో వాళ్ళకి పెద్ద డిసీజ్ బర్డెన్ ఉండేది. డయాబెటీస్, ఈ క్రానిక్ కండిషన్స్ ఏవైతే డయాబెటీస్, అగైన్ హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళలో ఎక్కువ డిసీజ్ బర్డెన్ ఉండేది కాబట్టి వాళ్ళు డిస్ప్రపోర్షనేట్ గా వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఈ డిసీజ్. సో
హెల్త్ కేర్ యాక్సెస్ వైజ్ చూసుకుంటే మటుకు అగైన్ మై పర్సనల్ ఒపీనియన్, బట్ ఐ డోంట్, వాళ్ళకి బ్యారియర్స్ అంటే ఇప్పుడు హెల్త్ కేర్ కి యాక్సెస్ దొరకడంలో బ్యారియర్స్ మినిమైజ్ చేశారండి. గవర్నమెంట్ కూడా మినిమైజ్ చేసింది. అంతకు ముందు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ప్రివెన్షన్ కన్నా కానీ ఈ లాస్ట్ డిసీజ్ కొద్దిగా బాగా ముదిరిన తర్వాతనే హెల్త్ కేర్ ని అప్రోచ్ అవ్వడం అనేది ఫస్ట్ నుంచి కూడా జరుగుతుండేది. ఈ కరోనా వైరస్ సిచ్యువేషన్ లో కూడా కొద్దిగా వాళ్ళు వెయిట్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి వాళ్ళు ప్రివెంటివ్ మెజర్స్ కూడా అంత ఎక్కువగా తీసుకోవడానికి కష్టమే అయింది వాళ్ళకి, ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని టైప్ సిచ్యువేషన్స్ లో వాళ్ళు వర్క్ కంటిన్యూ చేయాల్సి వచ్చింది పూరర్ సెక్షన్స్. అదే ఇప్పుడు ఒక స్టేబుల్ జాబ్ ఉండి ఎనఫ్ సేవింగ్స్ ఉన్న వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవడానికి కూడా దే హ్యావ్ దట్ లగ్జరీ. అదొకటి సేవింగ్ గ్రేస్ ఉంటుంది. కాకపోతే హెల్త్ కేర్ యాక్సెస్ వైజ్ అయితే సిక్ అయినప్పుడు డబ్బులు ఉన్నా లేకున్నా కానీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మటుకు వాళ్ళు రాగలుగుతారు. వాళ్ళని డబ్బుల గురించి మనకి పేమెంట్ చేయాలా అది అట్లా ఆలోచించి ఆగిన సందర్భాలు అయితే ఏం లేవు నాకు తెలిసి. ఇంకొకటి మీరు అన్నారు ఇమ్యూనిటీ అనేది డెఫినెట్ గా ఇది, కాకపోతే ఇది ఒక గుర్తుపెట్టుకోవాల్సిందండి, ఇది న్యూ వైరస్, ఇది ఇస్ ఎ న్యూ స్ట్రెయిన్. సో దీనికి ఎంత ఇమ్యూనిటీ బిఫోర్ హ్యాండ్ ఉంది అనేది ఇట్స్ హార్డ్ టు సే. ఇట్ ఇస్ రిలేటెడ్ టు సార్స్, సౌత్ ఏషియన్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వైరస్. సార్స్ కి సంబంధించి ఫ్యామిలీ కాబట్టి మేబీ కొన్ని కంట్రీస్ లో దే హ్యాడ్ బెటర్ ఇమ్యూనిటీ అనేది, దట్ ఈస్ ఎ పాసిబిలిటీ. ఇన్ జనరల్ అయితే యుఎస్ లో ఎక్స్పోజర్ టు యాంటీజెన్స్ అనేది కొద్దిగా తక్కువనే ఉందనే చెప్పుకోవచ్చు కంపేర్ టు ట్రాపిక్ మన కంట్రీస్ కి కంపేర్ చేస్తే. సో అది ఎంత రోల్ ప్లే చేసింది అనేది ఇట్స్ స్టిల్ నాట్ క్లియర్. సో అదే అగైన్ వ్యాక్సిన్స్ కూడా ఇంప్లికేషన్ ఉంటది కదా. ఇప్పుడు వ్యాక్సిన్స్ బిల్డ్ చేయడం, ఇప్పుడు ప్లాస్మా ఇన్ఫెక్టెడ్ పేషెంట్ ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకున్న తర్వాత యాంటీబాడీస్ ఆ ప్లాస్మాలో ఉన్నవి మనము ఇంజెక్ట్ చేస్తే దట్ ఈస్ బికమింగ్ అదొక మెయిన్ ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా కూడా ఇప్పుడు అవైలబుల్ అవుతుంది. సో డెఫినెట్ గా ఇమ్యూనిటీ అనేది ఫర్ ఇన్ఫెక్షన్ కి ఇంపార్టెంట్ కదా ఎట్ ఎనీ టైమ్. సో అట్లా అనమాట. సార్ డాక్టర్ గారు, సార్స్ అంటే ఐ మీన్ సివియర్ యాక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఐ థింక్. అవునవును, రైట్. అది అంటే మీరు పొరపాటున అన్నారేమో సౌత్ ఏషియన్. ఐ మెంట్ సార్స్. అవును, అదే సార్స్ నేను అనేది. అదే నాకు డౌట్ వచ్చి మళ్ళీ ఇట్స్ నాట్ ఏ డిఫరెంట్ వైరస్. నేను సార్స్ ఫ్యామిలీ, ఐ మెంట్ టు సే సార్స్ ఫ్యామిలీ, ఆ రీజనల్ నుంచి, ఆ రీజన్ మన సౌత్ ఈస్ట్ ఏషియాలో స్టార్ట్ అయింది, కానీ ఐ మెంట్ సార్స్ సివియర్. యాక్చువల్లీ నేను స్టడీ చేసినంత వరకు ఈ కరోనా వైరస్ అనేటువంటిది కేవలం చైనీస్ బ్యాట్స్ లోనే కాదు, మన తర్వాత 2001 లో వచ్చిన తర్వాత స్టడీస్ లో అమెరికా ప్రాంతాల్లో అలాగే యూరప్ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యాట్స్ లో కూడా ఉంది అనేటువంటి ఒక వార్త విన్నాను నేను. అది అంటే ఇంటర్నెట్ ద్వారా కొన్ని పత్రికల ద్వారా నేను స్టడీ చేసినటువంటిది. డెఫినెట్ గా థియరీస్ ఉన్నాయండి, అట్లాంటి థియరీస్ నేను కూడా, ఇవి ఎంత కన్స్పిరసీ థియరీస్, ఎంత రీసెర్చ్ ఫైండింగ్స్ లో తేలింది అనేది ఇట్ ఈస్ స్టిల్ నాట్ క్లియర్. అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ మనం అండర్టేక్ చేసినా కానీ ఎంత బయటికి వస్తుంది అనేది కూడా 100% చెప్పలేం కదా. అంటే దీంట్లో ఒక చిన్న విషయం డాక్టర్ గారు, ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈ కాన్స్పిరసీ థియరీస్ లో అది కాన్స్పిరసీ అవునా కాదా అన్నటువంటిది ఇన్వెస్టిగేషన్ లో మీరు అన్నట్టు తేలుతుంది. అసలు ఫండమెంటల్ థింగ్, వైరస్ అనేటువంటి దాన్ని ల్యాబ్ లో తయారు చేయవచ్చా, తయారు చేయగలిగినటువంటి టెక్నాలజీ ఏమైనా ఉందో? ఇట్ కెన్ బి ఇంజనీర్ ఆర్ ఇట్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్. అవును, ఆ టెక్నాలజీ అయితే ఉందన్నది తెలుస్తుంది మనకి, ఆ అబిలిటీ. ఇప్పుడు వుహాన్ లో కూడా యుఎస్
హలో హలో వాయిస్ వాయిస్ హలో సో వినబడుతుందండి? ఇప్పుడు క్లియర్. ఓకే. సో మీరు అన్నట్టు ఈ వుహాన్ లో కూడా యుఎస్ డిఫెన్స్ కొలాబరేషన్ కంటిన్యూ అవుతుండే ఆ ల్యాబ్ లో అనేది మనకు వచ్చింది కదా న్యూస్ రిపోర్ట్స్ లో, విచ్ ఇస్ అగైన్ అది రాంగ్ థింగ్ అనేది, అది ఎంత మటుకు ఇస్ బయాలజికల్ వెపన్ డైరెక్షన్ లో రీసెర్చ్ కండక్ట్ చేస్తున్నారా, లేకపోతే డిసీజెస్ ని స్టడీ చేయడానికి కండక్ట్ చేస్తున్నారా, అది వి డోంట్ నో 100%. అది ఆ ల్యాబ్ లో నుంచి వచ్చిందా అనేది కూడా క్వశ్చన్ వచ్చింది కదా రీసెర్చ్ ల్యాబ్ లో నుంచి. సో ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఎంత యాక్సెసిబుల్ అనేది, అంత కాన్ఫిడెన్షియల్, అండ్ చైనీస్ గవర్నమెంట్ కొద్దిగా వాళ్ళ సిస్టమ్ లో అంత ఫ్రీగా ఇన్ఫర్మేషన్ కూడా అవైలబుల్ ఉండదు. సో ఐ థింక్ మ్యానిపులేట్ చేయడానికి ఒక వైరస్ పార్టికల్ ది జెనెటిక్స్ అవి మ్యానిపులేట్ చేయడానికి ఐ థింక్ మన టెక్నాలజీ అయితే ఉంది, ఆ అబిలిటీ అయితే ఉంది. యాక్చువల్ గా ల్యాన్సెట్ పత్రిక ఇచ్చినటువంటి దాంట్లో కొంతమంది ఒక 27 మంది సైంటిస్టులు పబ్లిష్ చేసినటువంటి దాంట్లో వైరాలజిస్టులు ఇది జెనెటికల్లీ ఇంజనీర్డ్ కాదు, ఇది న్యాచురల్. జెనెటికల్లీ ఇంజనీరింగ్ అన్న పదం వాడారు. కానీ ఇక్కడ వస్తున్నటువంటి ప్రచారాలు ఏమిటంటే ఇది ల్యాబ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అని. అసలు వైరస్ అసలు మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చా, చేయగలిగినటువంటి ఇది ఉందా లేదా? జెనెటికల్ ఇంజనీరింగ్ ఇస్ డిఫరెంట్, ఆ జెనెటికల్ ని మోడిఫై చేస్తారు. రైట్ రైట్. ఐ డోంట్ థింక్ అండి, మీరు ఇప్పుడు వైరస్ అనేది ఇట్స్ అట్ ఎ స్టేజ్ వేర్ ఇన్ ఒక లివింగ్ నాన్ లివింగ్ థింగ్ మధ్యన ఉన్న పార్టికల్ కదా అది. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ వెరీ ప్రిమిటివ్ ఫార్మ్ ఆఫ్ లైఫ్. ఆ విధంగా డిఫైన్ చేసుకుంటే మాడిఫికేషన్ వరకు అయితే ఐ అగ్రీ, ఇట్ ఈస్ పాసిబుల్. జెనెటిక్ ఇంజనీరింగ్, జెనెటిక్ మ్యానిపులేషన్ కంప్లీట్ గా క్రియేట్ చేయడం అనేది అయితే ఐ ఫైండ్ ఇట్ హార్డ్ టు బిలీవ్. కష్టంగానే అనిపిస్తుంది అది నమ్మడం అనేది. అండ్ ఐ అగ్రీ, యాక్చువల్ గా ల్యాన్సెట్ లోనే దే కన్ఫర్మ్ దట్ ఈ వైరస్ ని చూస్తే జెనెటికల్ ఇంజనీర్డ్ అని అనిపివ్వట్లేదు, ఇట్స్ ఎ న్యాచురల్ స్ట్రెయిన్ అని వాళ్ళు కన్ఫర్మ్ చేసారు ఆ రిపోర్ట్. అగైన్ ద మోర్ దే స్టడీ ఇంకా ఏమైనా న్యూ ఫైండింగ్స్ వస్తాయేమో మనకు తెలియదు, కానీ వాట్ వి నో ఇస్ దే రూల్డ్ అవుట్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ అయితే కాదు, ఇది ల్యాబ్ లో మాడిఫై చేసింది అయితే కాదని అన్నారు. సో దట్స్ మై ఒపీనియన్. యాక్చువల్ గా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయని చెప్పనే నేను ఆ క్వశ్చన్ ని మీకు అందజేసింది. రైట్ రైట్. కాదండి, ఇంకొకటి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈస్ అ డెవలపింగ్ సిచ్యువేషన్. ఈ రోజు మనకి తెలిసింది, ఇంకొక 1 month తర్వాత ఇట్ మైట్ బి డిఫరెంట్. ఎందుకంటే ట్రీట్మెంట్ అప్రోచెస్ లో కూడా ఇప్పుడు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇనిషియల్ గా ఇట్ వాస్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్ మెడికేషన్, ఒక అజిథ్రోమైసిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ అన్నారు. దాని తర్వాత హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి ఇట్ ఈస్ వెరీ మా హాస్పిటల్లో కూడా వి స్టార్టెడ్ యూజింగ్ ఇట్, మళ్ళీ తర్వాత స్టాప్ చేసాం ఇప్పుడు. సో మనకు అనేది గైడ్ లైన్స్ చాలా ఫ్లూయిడ్ గా ఉన్నాయి. సో అది మన, అండ్ అగైన్ ఇప్పుడు దిస్ ఈస్ రిఫ్లెక్టివ్ ఆఫ్ ద సైంటిఫిక్ ప్రాసెస్. ఇప్పుడు సైన్స్ మనం ఎప్పుడు ఒకటి పట్టుకొని ఇదే అని ఎప్పుడు అనలేము. వీ షుడ్ బి ఓపెన్ ఫర్ చేంజెస్. దట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ సైన్స్ కదా. సో నేను అనేది సో మామూలుగా ఏమవుతుందంటే పబ్లిక్ లో మిస్ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. అరే నిన్న ఈ మాట మాట్లాడిండి, ఈ రోజు ఇంకో మాట మాట్లాడుతున్నాడు అనేది అనిపించవచ్చు పబ్లిక్ లో. సో మనలాంటి ఆర్గనైజేషన్స్ కొద్దిగా ఏదైతే సైంటిఫిక్ టెంపర్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నామో వీ షుడ్ హెల్ప్. మనకు అట్లీస్ట్ మనకు తెలిసిన ఇమీడియట్ సర్కిల్స్ లోనైనా కానీ వీ షుడ్ హెల్ప్ దెమ్ అండర్స్టాండ్. అండ్ ఇంకొక పాయింట్ నాకు ఇక్కడ రిలవెంట్ ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు కరోనా అనేది కంప్లీట్లీ న్యూవర్ సిచ్యువేషన్, కానీ మెడిసిన్ లో ఈవెన్ హిస్టారికల్ మన హిస్టరీ అన్ని టైమ్స్ కూడా 100% అంటే ఏది ఉండదు. ఏదైనా కానీ ప్రాబబిలిటీ బేసిస్ లోనే మనం వెళ్ళాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డయాగ్నోసిస్ అన్నిసార్లు 100% ఇదే 100% ఈ రకంగా రెస్పాన్స్ ఉంటది అని గ్యారంటీ ఎవ్వరు ఇవ్వలేరు.
So this is a similar situation అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు, ఇప్పుడు ఇక్కడ చాలా వరకు కరోనా సందర్భంలో కూడా అనేక సూపర్ స్టిషన్స్ బయటకు వచ్చినాయి. అంటే వెల్లుల్లి తింటే కరోనా రాదు, ఇమ్యూనిటీ పెరుగుతుందని, లేకపోతే మిరియాలని, రకరకాల ఇలాంటి ప్రచారాలు వచ్చినాయి. లేదా ఇతరత్ర యాగాలు చేస్తే కరోనా తగ్గుతుంది. ఈవెన్ యుఎస్ లో కూడా మనం చూసాం, ఒక పాస్టర్ యేసు ప్రభు ఉన్నంత కాలం నన్ను కరోనా ఏం చెయ్యదు అని అందరినీ పిలిచి చర్చిలో ప్రేయర్స్ చేస్తుంటే అతనికి కూడా ఎఫెక్ట్ అయ్యి చనిపోయినది కూడా చూస్తుంది. సో ఇప్పుడు యుఎస్ లో ఉన్న క్రిస్టియానిటీలో ఇట్లాంటి సూపర్ స్టిషన్స్ ఇంకా ఎట్లా ఉన్నాయి? లేదా హిందూస్ లో కూడా అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది అనుకునే ఆ దేశంలో కూడా ఈ సూపర్ స్టిషన్స్ పరిస్థితి ఏ రకంగా? సో సూపర్స్టిషన్స్, రిచువల్స్ అనేవి రిలీజియస్ స్పియర్ లో అవి కామన్ గానే ఉండడం వెల్ నోన్, మనకు తెలిసిందే కదా. సో ఈ టైంలో ఆ సూపర్స్టిషన్స్ ని, ఆ మిస్కన్సెప్షన్స్ ని ఎక్కువ చేసి మెయిన్ పక్కదారి బట్టియడం అనేది దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ కొద్దిగా భయపడిన స్టేజ్ లో కొద్దిగా జనాలు, ఈవెన్ రిలీజియస్ గ్రూప్స్ కూడా కొద్దిగా కంట్రోల్డ్ గా హ్యాండిల్ చేసినా కానీ మెల్లగా గ్రాడ్యువల్ గా రీఓపెనింగ్ స్టేజ్ లో ఇప్పుడు ఈవెన్ చర్చ్ గ్యాదరింగ్స్ ని కూడా అలౌ చేయొచ్చు అని గ్రాడ్యువల్ గా రీఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు. సో నా ఒపీనియన్ ఏంటంటే, రిలీజియస్ కమిట్మెంట్స్, రిలీజియస్ బిలీఫ్స్ ఉన్న వాళ్ళు దే షుడ్ యూజ్ దట్ యాజ్ ఎ సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు పెద్దలైతే ఎవరు ఉంటారో, పాస్టర్స్, ప్రీస్ట్స్ కానీ వాళ్ళైనా కానీ వాళ్ళు కూడా దే షుడ్ allow religion to be a support system and not as an exploiting or misguidance ఇవ్వడము. It is absolutely sad. ఎందుకు అంటే రిలీజియన్ అనేది అగైన్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడము, ఒక సర్టెన్ కాన్సెప్ట్ మీద, ఒక బిలీఫ్ సిస్టమ్ మీద టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఓకే. మనకి లైఫ్ లో కష్ట సుఖాలు ఉన్నప్పుడు ప్రాపర్ గా ఒక హ్యాండిల్ చేసే అబిలిటీ ఇవ్వడానికి. కానీ ఇట్లాంటి సివియర్ సిచ్యువేషన్స్ లో యూనో సైంటిఫిక్ మెథడాలజీ ప్రకారం వెళ్ళడము ఇట్ ఈస్ మచ్ సేఫర్. అయితే ఇప్పుడు యుఎస్ లాంటి కంట్రీలో ఇంత ఇన్ఫర్మేషన్ ఇంత ఉన్నా కానీ దేర్ ఈస్ డెఫినెట్లీ, యూరప్ కి కంపేర్ చేస్తే యుఎస్ టిపికల్లీ మోర్ రిలీజియస్ అన్నది ఇట్ ఈస్ అగైన్ నోన్. సో ఆ విధంగా ఇప్పుడు స్టేట్ అండ్ గవర్నమెంట్, రిలీజియన్ దే షుడ్ బి సపరేట్ అనేది కూడా ఇంపార్టెంట్. సో అల్టిమేట్ గా ఈచ్ పర్సన్ వాళ్ళకి తోచినట్టు వాళ్ళు బిహేవ్ చేయడము అనేది అది కూడా చూసుకోవాలి మనము. సో అల్టిమేట్ గా అట్లాంటి వాటిల్లో కొద్దిగా రిలీజియస్ లీడర్స్ కూడా కొద్దిగా సైంటిఫిక్ కమ్యూనిటీ అడ్వైస్ తీసుకొని వాళ్ళ ప్రాక్టీసెస్, వాళ్ళ గైడెన్స్ అప్రాపరేట్ గా చేయడమే ఇంపార్టెంట్ నన్ను అడిగితే. వాళ్ళవి పక్కన పెట్టేసి ఇది మీరు ఏదైతే ఇది స్పైసీ ఫుడ్ అట్లాంటిది ఏదైతే ఇమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది అన్నారో, అగైన్ సైంటిఫిక్ లిటరేచర్ లో యాజ్ ఫార్ యాజ్ ఐ హ్యావ్ రివ్యూడ్ అట్లాంటి క్లియర్ కట్ ఎవిడెన్స్ అంటూ ఏం లేదు. ఇంకొకటి నేను కామన్ గా విన్నది, ఈ వామ్ వాటర్ తాగితే కరోనా వైరస్ కి హెల్ప్ అవుతుంది అనేది కూడా వినబడ్డది నాకు. నాకు తెలిసి ఇక్కడ యుఎస్ లో, అది ఇండియా నుంచి నాకు ఎక్కువ వినబడ్డది, యుఎస్ లో అట్లాంటిది అయితే ఎక్కడ వైడ్ స్ప్రెడ్ ఏం లేదు. అండ్ ఐ హావెంట్ హర్డ్, యాక్చువల్ ఒక్కసారి కూడా వినలేదు నేను వామ్ వాటర్ తోటి కరోనాకి హెల్ప్ అవుతుంది అనేది. సో యూనో ఇట్లాంటి చిన్న చిన్న ఇంటర్వెన్షన్స్, స్పైసీ ఫుడ్, వామ్ వాటర్, ప్రాబబ్లీ అవంతా డేంజరస్ థింగ్స్ అయితే ఏం కాదు. ఒకవేళ హెల్ప్ కాకపోయినా కానీ డేంజరస్ థింగ్స్ అయితే ఏం కావు. కానీ ఇంకా దానికన్నా సివియర్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో, ఆర్ ఏదో చేస్తున్నాం కాబట్టి మనం బాగానే ఉన్నాము, ఇంకా మనం ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు అనేది, అవి దట్ ఈస్ అ డేంజరస్ బిహేవియర్. ఈ సోషల్ డిస్టెన్సింగ్ గైడ్ లైన్స్, ఈ మాస్క్ పెట్టుకోవడం, ఏవైతే వెల్ ఎస్టాబ్లిష్డ్ గైడ్ లైన్స్ ఇప్పటికీ
ఏవైతే వెల్ ఎస్టాబ్లిష్ గైడ్ లైన్స్ ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం ఇట్స్ స్టిల్ ఇంపార్టెంట్. హెర్డ్ ఇమ్యూనిటీ గురించి ఏంటది? హర్డ్ ఇమ్యూనిటీ అంటున్నారా? Yes. సో హర్డ్ ఇమ్యూనిటీ ప్లేస్ ఎ బిగ్ రోల్ అనేది గ్రాడ్యువల్ గా అర్థమవుతుంది. సో అట్ ద సేమ్ టైం హర్డ్ ఇమ్యూనిటీ క్రియేట్ చేయడానికి ఆ ఎక్స్పోజర్, ఇప్పుడు నిన్ననే నేను ఒక రిపోర్ట్ చూసిన 80% ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ ఆర్ ఏసిమ్టమాటిక్ అని వచ్చింది. అంటే మనకి 80% ఆర్ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్. సో మనకి ఎంత వైడ్ స్ప్రెడ్ ఉంది కమ్యూనిటీలో డిసీజ్ అనేది మనకి టెస్టింగ్ చేస్తే గానీ తెలియని పరిస్థితి. సో అట్లాంటప్పుడు ప్రాబబ్లీ పీపుల్ ఎక్స్పోజ్ అవుతున్నారు వాళ్ళకి తెలియకుండా. సో దాంతో డెఫినెట్ గా మనకి బాడీ ఇమ్యూనిటీ బిల్డ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది గ్రాడ్యువల్ గా. కాకపోతే అగైన్ ఇప్పుడు ఈ డిసీజ్ లో ఇట్స్ మన ఒక్కళ్ళ గురించే కాదు కదా, ఇప్పుడు మనం ఎక్స్పోజ్ చేసే వాళ్ళల్లో వీకర్ క్రానిక్ డిసీజెస్ లేకపోతే వీకర్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి సివియర్ గా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనం కేర్ఫుల్ గా అప్రోచ్ కావాలా హర్డ్ ఇమ్యూనిటీ సిచ్యువేషన్. అండ్ ఇంకొకటి హిస్టారికల్ గా చూసుకుంటే ఆ స్పానిష్ ఫ్లూ పాండమిక్ 1918-19 ఇయర్స్ ది దే హ్యాడ్ 3 స్పైక్స్ అండి. సో ఈ స్ప్రింగ్ అంటే ఫెబ్, మార్చ్, ఏప్రిల్ ఈ మంత్స్ లో ఫస్ట్ స్పైక్ వచ్చింది. మళ్ళీ వాళ్ళకి ఫాల్ అంటే సెప్టెంబర్, అక్టోబర్ టువర్డ్స్ ద లాస్ట్ 1/3 ఆఫ్ ద ఇయర్ ఒక స్పైక్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఫెబ్, మార్చ్ లో కూడా ఇంకో స్పైక్ వచ్చింది. సో అది సీజనల్ వేరియేషన్ కూడా కనబడుతుంది మనకి. సో దాన్ని బట్టి ఈ వైరస్ మళ్ళీ మ్యూటేట్ అవుతుందా, లేకపోతే అది మ్యూటేట్ అయినప్పుడు మళ్ళీ ఇమ్యూనిటీ హ్యాండిల్ చేయాలి అంటే మళ్ళీ ఇట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ న్యూ యాంటీబాడీస్ కదా. సో మనకు ఒక్కసారి హర్డ్ ఇమ్యూనిటీ 100% కవర్ అవుతుందా అన్ని స్ట్రెయిన్స్ కి అనేది కూడా దట్స్ నాట్ నోన్. సో ఇన్ ద మీన్ టైమ్ ఇదొకటి మీరు ఇమ్యూనిటీ బ్రింగ్అప్ చేసింది కాబట్టి ఇమ్యూనిటీ బూస్టింగ్, ఇప్పుడు ఇందాక మనం ఫుడ్స్ గురించి అనుకున్నాం కానీ ఈ సప్లిమెంట్స్ రోల్ ఏమైనా ఉందా? వైటమిన్ డి హెల్ప్ అవుతుంది, వైటమిన్ సి హెల్ప్ అవుతుంది అనేది దేర్ హ్యావ్ యాక్చువల్లీ బీన్ గుడ్ థియరీస్ ఆన్ దట్. అంటే నేను కంప్లీట్ గా డిస్మిస్ చేయలేము, అవి కొన్ని థియరీస్ వచ్చినాయి. అండ్ నా ఒపీనియన్ లోనైతే అవి వైటమిన్ డి ఆర్ సి సప్లిమెంట్స్ మైల్డ్ ఓవర్ గా చేయకుండా మైల్డ్ గా రిప్లేస్ చేయడం ఆర్ బూస్ట్ చేయడము దట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. అట్లా అన్నమాట. అండ్ న్యాచురల్ గా బిల్డ్ చేసుకోవడం బెటర్. కొద్దిగా సన్ లైట్ కి ఎక్స్పోజ్ అవ్వడము, లేకపోతే సిట్రస్ ఫ్రూట్స్ అట్లాంటివి కొద్దిగా ఇంక్రీజ్ చేయడము, దోస్ ఆర్ బెటర్ వేస్. 80% people asymptomatic అనేది depends upon the person or on strain of corona. So it could be both, and గుడ్ క్వశ్చన్. సో స్ట్రెయిన్ ఆఫ్ ద కరోనా అనేది 100 డెఫినెట్ గా తెలియదు మనకి ఇప్పటికి. ఆ పాయింట్ ఆ ఆస్పెక్ట్ మనకి 100% ఇంకా 100% అంటే డెఫినెట్ గా తెలియదు. బట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ ఈస్ ప్రాబబ్లీ ఇన్నేట్ ఇమ్యూనిటీ, మనకి ఇన్నేట్ ఫ్యాక్టర్స్ అంటారు కదా. సో ప్రాబబ్లీ డిపెండ్స్ మోర్ ఆన్ ద పర్సన్ అట్ దిస్ పాయింట్. మనకు తెలిసిన దాన్ని బట్టి ఒక్కొక్కళ్ళ ఇమ్యూనిటీ రెస్పాన్స్ కుడ్ బి డిఫరెంట్. కొంతమంది ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండొచ్చు. సో ఐ థింక్ ఇప్పుడు కొందరిలో అసింప్టమాటిక్ ఉంటే వీళ్ళ ద్వారా వేరే వాళ్ళకి కనుక అది ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళలో సింప్టమ్స్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకళ్ళు అవును, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇమ్యూనిటీ అండ్ వాళ్ళకున్న కోమార్బిడిటీస్ అంటే వాళ్ళకున్న వేరే డిసీజెస్ ని బట్టి వాళ్ళకి సిమ్టమ్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు మెయిన్ గా రెస్పిరేటరీ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి మోర్ కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంటది కదా. ఇప్పుడు స్మోకర్స్ ఆర్ సిఓపిడి అంటారు, ఆస్తమా, అట్లాంటి వాళ్ళకి డెఫినెట్ గా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇమ్యూనిటీ బిల్డ్ అవుతున్నా కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి సిమ్టమ్స్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్. సో అసింప్టమాటిక్ టైప్ పీపుల్ లో, అసింప్టమాటిక్ కేసెస్ లో ఈ కరోనా లైఫ్ స్పాన్ ఎంత టైం ఉంటుందంటారు వాళ్ళలో? ఈ సింప్టమాటిక్ కేసెస్ లో కరోనా లైఫ్ స్పాన్ అంటారా? సో ఐ డోంట్ నో అండి. ఐ డోంట్ నో వాట్ ఇఫ్ దేర్ ఈస్ ఎ క్లియర్ ఆన్సర్. ఎందుకంటే ఇప్పుడు మేము ఇక్కడ కోవిడ్ టెస్టింగ్ స్క్రీనింగ్ నేసోఫారింజియల్ స్వాబ్స్ చేసాం కదా. సో
we have seen, I mean, it is అది రిలయబుల్ టెస్ట్. ఇప్పుడు ఉన్న వాటిలలో కోవిడ్ స్వాబింగ్, కాటన్ స్వాబ్ పెట్టి బ్యాక్ ఆఫ్ ద థ్రోట్, అది ఆ శాంప్లింగ్ దట్ ఈస్ ద బెస్ట్ పీసీఆర్ వైరస్ పార్టికల్, పీసీఆర్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ టెస్ట్, బేస్డ్ టెస్ట్ అది. సో నేను ఈ టెస్ట్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమందికి పాజిటివ్ వచ్చిన తర్వాత నెగిటివ్ అవుతుంది, వాళ్ళు రికవర్ అవుతున్న కొద్దీ. కొంతమందికి ఇనిషియల్ గా నెగిటివ్ వచ్చి తర్వాత పాజిటివ్ వస్తుంది. సో ఫాల్స్ నెగిటివిటీ, ఫాల్స్ పాజిటివిటీ ఇట్లాంటివి ఉన్నాయి. సో కాకపోతే ఈ వైరస్ షెడ్డింగ్ అనేది ఏదైతే ఉందో, వాళ్ళు ఎంత మటుకు వాళ్ళ ట్రాన్స్మిసిబిలిటీ ఎంత వరకు, ఎంత ఇంటెన్స్ గా ట్రాన్స్మిట్ చేస్తున్నారు అనేది, దేర్ వాజ్ గుడ్ స్టడీస్ దట్ సెడ్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ట్రాన్స్మిషన్ రేట్ ఎక్కువగా ఉంటది అని. సో ఇప్పుడు సిక్ గా ఉన్న వాళ్ళు, అగైన్ మనకి కామన్ కోల్డ్, సర్ది, జలుబు అంటారు కదా, సో వాటిలాగానే సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ట్రాన్స్మిషన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. యాజ్ దే రికవర్, ట్రాన్స్మిషన్ రేట్స్ ఆర్ లోవర్. అండ్ ఈవెన్చువల్ గా ద వైరస్ షెడ్డింగ్, అంటే ఏదైతే వైరస్ ని స్ప్రెడ్ ఆర్ శాంపుల్ కలెక్ట్ చేయగలుగుతుందో, ఇట్ బికమ్స్ అన్డిటెక్టబుల్ బై ద టెస్ట్ వీ హ్యావ్. ఈ స్వాబింగ్ ద్వారా ఇట్ మైట్ డిటెక్ట్ కూడా చేసే రేంజ్ కి డౌన్ అవ్వచ్చు. అండ్ అగైన్ ఈ బ్లడ్ టెస్ట్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇమ్యూనిటీ బిల్డ్ అయిందా లేదా చెక్ చేసేవి, యాంటీబాడీ టెస్ట్. సో వాటిని కూడా వీఆర్ స్టడీయింగ్, అండ్ దట్ ఈస్ అన్ ఇండికేటర్ కదా, మనకి ఎక్స్పోజ్ అయ్యి బాడీ యాంటీబాడీస్ బిల్డ్ చేసింది, రికవర్ అవ్వని చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంది. వీ హ్యావ్ సీన్ సమ్ పేషెంట్స్ హు హావ్ రికవర్డ్ అండ్ ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకున్న వాళ్ళని కూడా చూసాం మేము. సో how about health insurance coverage? అదే సో హెల్త్, నేను అదే ఇందాక అన్నట్టు కరోనా వైరస్ రిలేటెడ్ ఇల్నెస్ ఏదైనా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది యుఎస్ లో. ఇన్ఫాక్ట్ మా హాస్పిటల్లో కూడా మేము పేషెంట్స్ ని ట్రీట్ చేసినప్పుడు మేము బిల్లింగ్ కి ఏదైతే ఒక కోడ్ అని ఉంటుంది, ఆ బిల్లింగ్ కి కోడ్ ఏదైతే ఇంక్లూడ్ చేస్తామో, వాళ్ళు క్లియర్ గా మా కరోనా కేసెస్, కరోనా రిలేటెడ్ ఇల్నెస్ ఏదైనా కానీ దాన్ని సపరేట్ గా స్పెసిఫై చేయమన్నారు. ఎందుకంటే దట్ ఆటోమేటికలీ గెట్స్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ కవరేజ్ అనమాట. ఇట్ డజంట్ మ్యాటర్ ఆ మనిషికి ఇన్సూరెన్స్ ఉందా లేదా కాకుండా. సో కరోనా రిలేటెడ్ ఇల్నెసెస్ ఆర్ కవర్డ్. ఇది ఫేస్బుక్ లో మనకి ఈ ప్రశ్న అడిగింది హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ గురించి హరిప్రసాద్ గారు. రెండవది ఇంకొక అనుమానం ఏంటంటే, ఇప్పుడు మీరు పీజీ జెరియాట్రిక్స్ అనేది మనం ఇండియాలో అలాంటి పీజీ కోర్సు విని ఉందాం. అంటే అక్కడ ఎందుకని అంత కేర్ ఓల్డ్ ఏజ్ పీపుల్ పట్ల తీసుకుంటున్నారు? అంటే ఒక స్పెషల్ పీజీ ఒకటి ఏర్పాటు చేయడం, అట్లాగే ఈవెన్ స్పెషలైజేషన్ లో కూడా లైఫ్ కేర్, ఎండ్ ఆఫ్ లైఫ్ అనే అంశంలో కేర్ తీసుకోవడము, ఇలాంటి అంశాల పట్ల ఒక ఇంపార్టెన్స్ అనేది అక్కడ కనపడుతూ ఉంది. అసలు ఒక రకంగా చూస్తే మన హెల్త్ సిస్టమ్ టోటల్లీ ఇగ్నోర్డ్ అనిపిస్తూ ఉంటుంది. సో ఏంటి దీని గురించి? సో జెరియాట్రిక్స్, ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అనేది, హాస్పిస్ కేర్ అనేది మోర్ యునిక్ టు యుఎస్ అండ్ యూకే అండి. ఇన్ఫాక్ట్ నాకు తెలిసింది ఏంటంటే యూకేలో ఇట్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యుఎస్. సో బట్ దీస్ ఆర్ యూనిక్లీ వెస్టర్న్ కాన్సెప్ట్స్ టు సమ్ ఎక్స్టెంట్. ఇండియాలో మీకు యూ మైట్ అక్కడక్కడ వినిపించవచ్చు మెడికల్ సర్కిల్స్ లో, కానీ మీరు అన్నట్టు ఒక యావరేజ్ పర్సన్ లెవెల్లో ఇవి ఎక్కువ వినబడవు. ఇవి జెరియాట్రిక్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, యునో ఇప్పుడు ఈవెన్ దో ఓల్డర్ పీపుల్ కి వచ్చే జబ్బులు మామూలుగా వచ్చే జబ్బులు అయినా ఉండొచ్చు, కానీ ద వే దే రెస్పాండ్, ఫ్రెయిల్టీ అంటే వాళ్ళు వాళ్ళ వీక్నెస్, వాళ్ళ రెస్పాన్స్ సిస్టమ్, వాళ్ళని ఆదుకోవాల్సిన సిస్టమ్స్ సెటప్ ఏదైతే చేయాలనో అవన్నీ యూనిక్ గా ఉంటాయి. సో ఒక హెల్త్ మిడిల్ ఏజ్ పర్సన్ ని వాళ్ళని కంపేర్ చేయడము ఇట్స్ నాట్ ఆల్వేస్ కరెక్ట్ అనమాట. సో వాళ్ళ కోసం ఒక స్పెసిఫిక్ గా డిజైన్ చేసే సిస్టమ్స్
they have West has recognized that it is better to do that, it is safer and more cost effective too and రియలైజ్ అయ్యిండు. సో ఇంకొకటి ఇక్కడ నేను ఇందాక స్టార్టింగ్ లో నేను చెప్పిన కదా, లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉండే వరకు అండ్ డిసీజెస్ మోస్ట్లీ ఆ ఏజ్ గ్రూప్ లో ఎక్కువ ఉండి ఇప్పుడు ఆ క్రానిక్ డిసీజెస్ అన్ని అక్యుములేట్ అయ్యి వాళ్ళకు ఒక యూనిక్ సిస్టమ్ సెటప్ అయితే బెటర్ అండి. అండ్ అగైన్ ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ టూ డిఫరెంట్, బట్ వాళ్ళకి యూనిక్ ఫాల్ రిస్క్, ఇప్పుడు ఫాల్ కింద పడిపోవడము వీక్నెస్ తోటి, అండ్ ఇప్పుడు ఇన్కాంటినెన్స్, ఈ కేర్ గివింగ్ బర్డెన్ కూడా. ఇప్పుడు మన దగ్గర కూడా పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసుకోవడానికి ఒక సపోర్ట్ సిస్టమ్ లేకపోతే, ఇప్పుడు బిజీ లైఫ్ స్టైల్లో హస్బెండ్ వైఫ్ పిల్లలు అందరూ ఎవరు బిజీగా వాళ్ళు ఉండి వీళ్ళని చూసుకోవడానికి కష్టమైనప్పుడు, అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు వెస్టర్న్ లైఫ్ స్టైల్ మన దగ్గర కూడా ఎక్కువ అవుతుంది కదా, సో 2 వర్కింగ్ స్పౌజెస్ ఉండి అట్లా అయ్యే వరకు ఒక సిస్టమ్ క్రియేట్ చేయకపోతే దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అండ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. ఎథికల్ గా చూసుకున్నా కానీ అండ్ ఎకనామిక్ గా ఇంపాక్ట్ చూసుకున్నా కానీ ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ బర్డెన్సమ్. సో ఆ పర్స్పెక్టివ్ నుంచి డిజైన్ చేసిన సిస్టమ్ ఇది. అండ్ ఇంకా హాస్పిస్ ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అంటారా, మన దగ్గర ఐ స్టిల్ రిమెంబర్ క్లియర్లీ ఒక సివియర్ ఒక క్యాన్సర్ లాంటి డయాగ్నోసిస్ లేకపోతే ఏదైనా మేజర్ హార్ట్ కండిషన్ కానీ ఏదైనా ఉంటే పెద్ద మనుషులు లేకపోతే ఈవెన్ యంగర్ పీపుల్ లో కూడా ఇంకా లిమిటెడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని వదిలేస్తారు ఆ స్టేజ్ లో. దట్ ఈస్ కైండ్ ఆఫ్ సాడ్. ఎందుకు అంటే ఈవెన్ అట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు ఏదో మనం ఏదో ఒక వస్తువు దీనితోటి పని అయిపోయింది అని చెత్తబుట్టలో పడేసేది కాదు కదా. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ దెర్ ఆర్ స్టిల్ ఎమోషనల్ అండ్ ఫిజికల్ అండ్ ఆ నీడ్స్ ఉంటాయి వాళ్ళకి. కేర్ గివింగ్ అనేది అక్కడ కూడా ఇంపార్టెంట్. సో దానికి కూడా సిస్టమ్ ఒకటి డిజైన్ చేయడం ఇంపార్టెంట్. యుఎస్ లో అదొక సిస్టమ్ బాగానే ఉంది. అడాప్షన్ రేట్స్ అంటారా, ఇక్కడ కూడా చాలా మిస్అండర్స్టాండింగ్ ఉంది. ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ సిస్టమ్ అనగానే చాలా మంది గివప్ ఇచ్చేస్తున్నారు, ఇంకా అగ్రెసివ్ గా ట్రీట్మెంట్స్ చెయ్యరు, పట్టించుకోరు అనేది ఒక మిస్కన్సెప్షన్ ఉంది. కాకపోతే వీ కెన్ హెల్ప్ దెమ్ అండర్స్టాండ్, కాదు ఇది డెఫినెటివ్ క్యూరేటివ్ ట్రీట్మెంట్స్ లిమిటెడ్ గా ఉన్నాయి కాబట్టి ఓన్లీ సిమ్టమ్స్ ని మేనేజ్ చేయడానికి దిస్ ఇస్ వేర్ వీ కెన్ హెల్ప్ యూ. వాళ్ళు ఇంట్లో అయినా ఉండొచ్చు, లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ లో అయినా ఉన్నప్పుడు స్టాఫింగ్ వాళ్ళకి అప్రోప్రియేట్ గా చేసి హెల్ప్ చేయొచ్చు అన్నట్టు. హలో, కెన్ యూ హియర్ మీ అండి? హలో, రమేష్ గారు లైవ్ లో ఉంటున్నారు. వీళ్ళు క్వశ్చన్స్ ఏమన్నా ఉంటాయి రమేష్ గారు? క్వశ్చన్స్ అయితే ఏం లేదండి. ఓకే రమేష్ గారు వస్తే ఓకే వెయిట్ చేద్దాం. హలో, ఏం మాట్లాడు, రమేష్ గారు ఇది మధ్యలో కట్ అయినట్టుంది, ఆడియో మ్యూట్ అయినట్టుంది. అంటే సోషల్లీ ప్రివెంటివ్ మెడిసిన్ అనే దానికి ప్రివెన్షన్ అనే దాన్ని దాదాపు వదిలిపెట్టి టెర్షరీ అండ్ సెకండరీ కేర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టున్నారు. అంటే ట్రీట్మెంట్ అనేది డిసీజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ సెకండరీ టెర్షరీ కేర్ చాలా ముఖ్యం అవుతుంది. కానీ ప్రివెంటివ్ మెడిసిన్ అనేది యుఎస్ లో చూస్తే అది ఇండివిజువల్స్ వదిలిపెట్టి దాదాపు ప్రభుత్వముకి దానికి ఏం సంబంధం లేదన్నట్టుగా వదిలిపెట్టి కేవలం సెకండరీ టెర్షరీ కేర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది కూడా ఒకటి ఉంది అనేది ఒకటి. అది కూడా దీనికి కరోనాకి ఇంత స్ప్రెడ్ అవడానికి కూడా కారణము అనేది కూడా అంటే అక్కడ ఈ ఉన్న హెల్త్ సిస్టమ్ లో ఈ ప్రివెంటివ్ దీనికి సంబంధించి పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కానీ మిగతా కానీ ఎలా తీసుకుంటాయి ఏమిటని. ఎందుకంటే ఒకటి నేను అంటే మీరు మాట్లాడచ్చు మాట్లాడకూడదు నాకు తెలియదు, కానీ యుఎస్ ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అందరికీ మీరు
ఈ పెస్టిసైడ్స్ లేకపోతే డ్రగ్స్ ఎక్కిచ్చేస్తే అయిపోద్ది కదా కరోనా వైరస్ అనే రకమైన ఒక అంటే బాధ్యత లేకుండా ఇచ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది. సరే, దాన్ని మీరన్నా ఇంతకుముందు సెంట్రల్ డిసీజ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో దాని ఆ, అధినేత పౌచ్ ఆయన ఖండించారు, ఇదంతా ఉంది. బట్ ఓవరాల్ గా చూసినప్పుడు ఈ సిస్టమ్ ఎట్లా ఉంది అంటే ఈ సోషల్ ప్రివెన్షన్ అనే దాని గురించిన ఆ, ఆలోచన ఎట్లా ఉంది అసలు అక్కడ? సో మీ గుడ్ క్వశ్చన్ అండి రమేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ దట్. సో ఐ అగ్రీ. సో యుఎస్ లో ప్రివెంటివ్ సిస్టమ్ అనేది వీక్ గా ఉందనే చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ఐ హావ్ టు అక్సెప్ట్ ఇట్. అండ్ యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ కూడా ఇట్ రికగ్నైజెస్ దట్ ప్రివెన్షన్ డెఫినెట్ గా వెనుకబడ్డది యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ లో. డిసీజెస్ స్టార్ట్ అయిన తర్వాత సరే మేనేజ్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద రీజన్ ద హెల్త్ కేర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉండడానికి అదొక రీజన్ అని కూడా ఐడెంటిఫై చేసిండ్రు. హౌ టు అడ్రస్ ఇట్ అనేది దే ఆర్ స్టిల్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ అ బెస్ట్ వే. అండ్ మీరు నేను అంతకుముందు కూడా మన కాన్వర్సేషన్ లో విన్నాము, ఏమైనా ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ఉంటేనే ఒక సర్టెన్ డిసీజ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ముందుకెళ్తాయి, లేకపోతే ఎస్పెషలీ ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్ లో టెక్ మెడిసిన్ కదా. సో అక్కడ ఇన్సెంటివ్స్ ఏం లేవు కాబట్టి పడిందా అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. అయితే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఐ వుడ్ లైక్ టు రిమైండ్ కపుల్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అండి. ఏంటంటే ఈ ప్రివెన్షన్ వైజ్ కూడా, సో ఇఫ్ యూ లుక్ ఎట్ బిగ్ పాండమిక్స్, ఈ క్లీన్ వాటర్, క్లీన్ ఎయిర్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఇవి కూడా ప్రివెంటివ్ ఎఫర్ట్స్ కిందకే తీసుకోవాలి మనం, పబ్లిక్ హెల్త్ ఇంటర్వెన్షన్స్ అనుకోవచ్చు. సో ఆ యాంగిల్లో చూస్తే యుఎస్ ఈస్ వెరీ అహెడ్, ఆర్ ఇన్ జనరల్ ఎనీ వెస్టర్న్ కంట్రీ. They have ensured that. I mean, of course, మనకు lead poisoning, heavy metal poisoning incidents, poor plumbing system మంచిగా లేక మిషిగన్ లో లాస్ట్ ఇయర్ ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అట్లాంటివి ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ తప్పిస్తే ఓవరాల్ గా శానిటేషన్, క్లీన్ వాటర్, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అనేవి దే ఆర్ డెఫినెట్లీ అ బిగ్గర్ ప్రయారిటీ ఇన్ యుఎస్. ఇండియా కంపేర్ చేస్తే దే ఆర్ వెరీ వెల్ డిజైన్డ్ అండి, అదైతే ఒప్పుకోవాలి మనం. అదైన తర్వాత ఈ స్పెసిఫిక్ డిసీజ్ ప్రివెన్షన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఒబేసిటీకి కావాల్సిన లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్, యాక్టివిటీ, ప్రాపర్ ఎక్సర్సైజ్ ఆర్ ప్రాపర్ న్యూట్రిషన్ యాక్సెస్ ఉందా, ఇప్పుడు ఫ్రెష్ ఫుడ్స్ కంపేర్ టు ప్రాసెస్డ్ ఫుడ్స్ కంపేర్ చేస్తే ఫ్రెష్ ఫుడ్స్ అవైలబిలిటీ ఉన్నాయా, కాస్ట్ విత్ ఇన్ ద రీచ్ ఉన్నాయా చాలా మందికి అనేవి, అట్లాంటివి. ఆర్ ఈవెన్ ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కి ఈవెన్ బిఫోర్ దే స్టార్ట్ అయినా కానీ ఎర్లీ స్టేజెస్ లో ప్రాపర్ యాక్సెస్ ఉందా ప్రైమరీ కేర్ కి అనేది, దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ల్యాకింగ్. దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ల్యాకింగ్. దట్ ఈస్ ఎ డెఫిషియన్సీ. అండ్ దాని మీద కూడా దే ఆర్ ట్రైంగ్ టు పుట్ సమ్ ఇంటర్వెన్షన్స్, బట్ అది ఉండాల్సిన స్టేజ్ లోనైతే లేదు, అది ఒప్పుకోవాలి. ఇంకొకటి అగైన్ అక్కడ ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఆ మధ్యన ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ న్యూయార్క్ సిటీలో ఈ సాఫ్ట్ డ్రింక్స్, ఈ కోక్ ఇట్లాంటివి కంప్లీట్ గా బ్యాన్ చేయాలనేది ఒకటి వచ్చింది. కానీ ప్రాబ్లం ఏంటంటే అట్లాంటి సిచ్యువేషన్ దే హ్యాడ్ ఇట్ డిడ్ంట్ గో వెల్, సో రిజెక్ట్ చేసిండ్రు. ద ప్రపోజల్ గవర్నమెంట్ పెట్టింది, స్టేట్ గవర్నమెంట్, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. ఎందుకంటే ఇండివిజువల్ ఫ్రీడమ్, లిబర్టీస్ మీద కూడా ఇప్పుడు మన ఇంట్లో మన ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ లోనే మనము గట్టిగా చెప్పలేము, కొన్ని చెప్పినా కానీ వినని పరిస్థితి. సో అట్లాంటప్పుడు ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. కాకపోతే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్, అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ అవేర్నెస్ తో పాటు యాక్సెసిబిలిటీ, ఇప్పుడు స్క్రీనింగ్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కి మ్యామోగ్రామ్స్ కానీ, కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ కి కొలనాస్కోపీ కానీ, అట్లాంటివి అవైలబిలిటీ క్రియేట్ చేయడము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ నియర్లీ మినిమల్ కాస్ట్ తోటి ఆ ఇంటర్వెన్షన్స్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, అండ్ దే ఆర్ విజిబుల్ అడ్వాంటేజెస్. ఇప్పుడు మ్యామోగ్రామ్స్, కొలనాస్కోపీస్ అవన్నీ బాగా ఇన్సూరెన్స్ కవర్ 100% కవర్ చేసి అట్లాంటివి దే ఆర్ స్టార్టింగ్ టు వర్క్ ఆన్ దట్. సో అది నా పర్స్పెక్టివ్ అండి రమేష్ గారు. ఇక్కడ
అంటే ఓవరాల్ గా మనం ప్రపంచంలో ఉన్న పరిస్థితి చూసుకుంటే ఈ పాండమిక్ లో ఎక్కడైతే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ చాలా ఎఫెక్టివ్ గా ఉండి పనిచేసిందో అది యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే మొదలైన చైనా కావచ్చు, లేదా ఇతర దేశాలు కావచ్చు, కొరియా, జపాన్ ఇలాంటి వాటిల్లో కూడా, ఈవెన్ బ్రిటన్, యూకే ఇలాంటివి కూడా చూసుకుంటే ఇక్కడ ఇది కంట్రోల్ చేయడం అనేది సాధ్యమైంది. కానీ ఈవెన్ ఇండియాలో కూడా ఇప్పుడు కేసులు పెరుగుతున్న పరిస్థితి, లాక్డౌన్ కూడా వర్కౌట్ కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎక్కువ ఫెయిల్యూర్ కింద కనపడుతున్నది మాత్రము యుఎస్ కనపడుతున్నాం. అంటే అక్కడ కూడా పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటే ఇలాంటి పాండమిక్స్ ఏది వచ్చినా కూడా తట్టుకొని నిలబడి ఉండేది. ఇంత ప్రాణ నష్టం కానీ ఇంతమందికి అటాక్ అవ్వడం కానీ ఉండకపోయి ఉండేది అనేది కూడా ఆలోచన ఉంది దీన్ని. టు సమ్ ఎక్స్టెంట్ అది నిజమే. అది ఈవెన్ దో నేను చెప్పినట్టు అట్ వన్ పాయింట్ వాళ్ళు కరోనా రిలేటెడ్ కవర్ చేస్తాము అన్నా కానీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పూర్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉండడం వల్ల ఇది కొద్దిగా మార్కెట్ డ్రివెన్ హెల్త్ కేర్ సిస్టము, ఇప్పుడు జనాలకి ప్రైమరీ కేర్ అంత ఈజీగా యాక్సెస్ ఉండకపోవడము, అట్లాంటి సిచ్యువేషన్ ఆ బ్యాక్గ్రౌండ్ లో ఇది డెవలప్ అయింది కాబట్టి యుఎస్ లో హ్యాండిల్ చేసే కెపాసిటీ ఈ వేరే సిస్టమ్స్ ఇప్పుడు మీరు అన్నట్టు వేరే కంట్రీస్ లో యూకే ఆర్ ఈవెన్ యూరోపియన్ కంట్రీస్, జపాన్ ఇట్లాంటి కంట్రీస్ లో దే ఆర్ ఆల్మోస్ట్ నియర్లీ 100% పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్స్ కాబట్టి దే వర్ బెటర్ ఎక్విప్డ్ టు సమ్ ఎక్స్టెంట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రివెంటివ్ స్ట్రాటజీస్ ఈవెన్ బిఫోర్ కరోనా దే వర్ ఇన్ అ బెటర్ షేప్. మీరు అన్నట్టు దేర్ ఇస్ సమ్ ట్రూత్ టు ఇట్. విజయ గారు, తులసిరాము, రవి అన్న అందరూ వచ్చేయండి వీడియోలోకి. అండ్ ఇంకొక క్వశ్చన్ నేను చూస్తున్నా విజయ్ గారు, వ్యాక్సిన్స్ ఎప్పటిలోగా రావచ్చు అని అడుగుతున్నారు. సో అదే కదా ఇప్పుడు అఫీషియల్ ఎస్టిమేట్స్ అన్ని 6 months to another 6 months to a year అని అంటున్నారు కదా. ఐ మీన్ దట్ వాస్ 1-2 months ago. అప్పటి నుంచి అంటున్నారు 6 months to 1 year అని. అండ్ అదే కదా వ్యాక్సిన్స్ ఇట్లాంటివి ఫాస్ట్ ట్రాక్ ఎక్కువ చేయలేరు. దే హ్యావ్ టు మేక్ షూర్ ఇట్స్ టెస్టెడ్ అడిక్వేట్లీ అండ్ అడిక్వేట్ ఇమ్యూన్ రెస్పాన్స్ క్రియేట్ అవుతుంది ఆ వ్యాక్సిన్స్ కి. అయితే ఈవెన్ నేను కూడా ఐ హ్యాడ్ టు లుక్ అప్ ఇన్ టు వ్యాక్సిన్ డెవలప్మెంట్, కొద్దిగా డీటెయిల్స్ చూస్తే దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ కాంప్లికేటెడ్ ఇట్ ఈస్. ఇదేదో ఇమ్మీడియట్ గా ఇట్లా రోల్ అవుట్ చేసేది కాదు, ఇది ప్రాపర్ గా టెస్ట్. ఎందుకంటే ఇవన్నీ మాస్ క్యాంపెయిన్స్ కదా, ఇప్పుడు అక్కడో ఇక్కడో కేసెస్ కి ఇచ్చే వ్యాక్సిన్స్ కావు ఇవి, పాపులేషన్ లెవెల్ ఇచ్చేవి కాబట్టి వితౌట్ ప్రాపర్లీ స్టడీయింగ్ వాటిని రోల్ అవుట్ చేయడం కష్టము. అండ్ అగైన్ ఇట్స్ లైక్ ఎ వరల్డ్ కాంపిటీషన్ నడుస్తుంది కదా ఇప్పుడు మెడిసిన్స్ ని వ్యాక్సిన్స్ ని డెవలప్ చేయడానికి. సంబడి మైట్ హ్యావ్ ఎ బ్రేక్ త్రూ, బట్ టైమ్ లైన్ వైజ్ అయితే ఎక్కువ స్పీడప్ చేసే ప్రాబబిలిటీ తక్కువనే అనిపిస్తుంది నాకు. తులసిరామ్ గారు ఆడియో ఆన్ చేయండి. తులసిరామ్ రేవన్న అందరూ రండి. డాక్టర్ గారు, మీరు చాలా బిజీ, అందులో అక్కడ ఇప్పుడే ఉదయం అయి ఉంటుంది, మిమ్మల్ని తొందరగా నిద్ర లేపి తయారై మళ్ళా తర్వాత హాస్పిటల్కి వెళ్ళే పని కూడా ఉంటుంది. సో ఆ టైంలో పట్టుకొని అక్కడ ఉండే విషయాలు ఇక్కడికి చెప్పాలనే ఉద్దేశంతో విజ్ఞాన దర్శిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ టైంలో అనేక మంది ఎక్స్పర్ట్స్ ఈ అంశాలు కానీ, సైంటిఫిక్ టెంపర్కి సంబంధించిన అంశాలు కానీ, రేషనలిజానికి సంబంధించిన అంశాలు కానీ సమాజంలోకి తీసుకెళ్లి, ముఖ్యంగా మన ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లోనే కాకుండా అనేక చోట్ల ఉన్న మన తెలుగు ప్రజలందరికీ కూడా ఈ విషయాలన్నీ చేయడం ద్వారా ఒక సైంటిఫిక్ టెంపర్ తో కూడిన సమాజం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో విజ్ఞాన దర్శిని ఇలాంటివి చేపట్టింది. సో మీరు నా మాట విని అడగగానే వెంటనే ఒప్పుకున్నారు. వాస్తవంగా మీరు ఈ వీక్ అంతా బిజీ, నెక్స్ట్ వీక్ అన్నారు, కానీ ఈ వీకే కావాలని ప్రెషర్ చేస్తే ఒప్పుకొని ఈరోజు టైంని అడ్జస్ట్ చేసుకుని వచ్చినందుకు నా వైపు నుంచి, విజ్ఞాన దర్శిని వైపు నుంచి ధన్యవాదాలు. సో విజయ గారు, అదే తులసిరాము మాకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు, తర్వాత విజయ్ గారు మాట్లాడతారు, చివరిలో వైండప్ చేస్తారు. రెవెన్న మీరు కూడా రండి, రవికుమార్. తులసిరామ్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా వాల్యుబుల్ టైం వెచ్చించారు, చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు, చాలా చాలా బాగుంది. మేము చాలా అమెరికన్ అక్కడ కల్చర్ కి ఇక్కడ చాలా కళ్ళ కట్టినట్టు చెప్పారు, కానీ ఇక్కడే కొద్దిగా మేము బెటర్ అనిపిస్తున్నారు సార్. ఇది ప్రివెన్షన్స్ కానీ ఏమైనా అక్కడ కరెక్ట్ అంటారు, ఇక్కడ కరెక్ట్ అంటారు మెథడ్స్. ఐ థింక్ ఇండియా సర్ప్రైజింగ్లీ బాగా హ్యాండిల్ చేసిందండి అన్ని కంట్రీ వైడ్ లాక్డౌన్. ఇక్కడ నాకు మామూలు అమెరికన్ పీపుల్ కూడా ఇండియాలో కంట్రీ వైడ్ లాక్డౌన్ నిజమేనా అంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అంత పెద్ద కంట్రీ, అంత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, ఒక కంట్రీ వైడ్ దే ఆర్ ఇంప్రెస్డ్. అండ్ అది కూడా ఆ డ్యూరేషన్ ఆఫ్ లాక్డౌన్ కూడా ఇప్పుడు మన దగ్గర ఇది రెడ్ జోన్ ఏదో ఆరెంజ్ జోన్ ఏవో ఈ జోన్స్ కూడా క్రియేట్ చేయడము, దట్ ఈస్ ఎ యూనిక్ కాన్సెప్ట్. అది ఇక్కడ ఆ కాన్సెప్ట్ ఇక్కడ లేదు అసలు. ఈ విషయంలో అయితే ఐఎమ్ ఇంప్రెస్డ్. అండ్ ఇక్కడ కూడా దే హ్యావ్ వెరీ గుడ్ ఇంప్రెషన్ ఆఫ్ హౌ ఇండియా హ్యాండిల్ ఇట్. ఒప్పుకోవచ్చు అది. డాక్టర్ గారు, యాక్చువల్ గా ఇండియాలో జియాలజిస్టుల దగ్గర నుంచి ఒక స్టడీ ఉంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే 35 to 45 degrees లాటిట్యూడ్ మధ్య ఉన్న కంట్రీస్ ని బాగా హిట్ చేసింది ఈ కరోనా వైరస్ అనేటువంటిది ఒక ఇక్కడ ఉన్నటువంటి స్టడీ. మరి ఇంకా అది పూర్తిగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్ ఈస్ పాసిబుల్ అండి. అది ఆ జియోగ్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్, ఆ టెంపరేట్ క్లైమేట్ వర్సెస్ ట్రాపికల్ క్లైమేట్, ఆ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఫ్యాక్టర్స్ కొద్దిగా బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళారు. స్టార్టింగ్ లో మేబీ ఎక్కువ రోల్ ఉంది అనుకున్నారు, మళ్ళీ తర్వాత ప్రాబబ్లీ నాట్ అనుకున్నారు. ద ట్రూత్ ఇస్ స్టిల్ అవుట్ దేర్, బట్ డెఫినెట్లీ ఆ ఫ్యాక్టర్స్ ప్లే రోల్ ఉంది అని అయితే తెలుస్తుంది మనకి. ఇంకొకటి స్టార్టింగ్ లోనే యాంథనీ ఫౌచి అని ద మెయిన్ డాక్టర్, ఇన్ఫెక్షన్స్ డిసీజ్ స్పెషలిస్ట్ ఎవరైతే గైడ్ చేస్తుండేనో యుఎస్ పాలసీని, హీ వాజ్ వరీడ్. ఇప్పుడు యుఎస్ లో వచ్చినంత ఇంటెన్స్ గా మన లాంటి డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీస్ లో వస్తే ఇట్ వుడ్ బి వెరీ వెరీ డిఫికల్ట్. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది హ్యాండిల్ చేయడం కష్టము అనే ఒక పెద్ద ఫియర్ ఉండింది ఒకటి స్టార్టింగ్ లో. కాకపోతే ఇట్ నెవర్ మెటీరియలైజ్. అండ్ ఐ థింక్ ఆనెస్ట్లీ మీరు అన్నట్టు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ వెదర్ మైట్ బి ఎ రూల్. సో it should be, and otherwise kuda mana daggara in spite of all of that overall ga paraledu manchigane mana system ki anta matku handle cheyadamu it is very appreciable. అదే మీరు అన్నది అంతవరకు హ్యాండిల్ చేయడము అనేది ఓకే. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికీ మన గుజరాత్ హైకోర్టుకి అక్కడ మినిస్టర్ ఇచ్చింది కానీ ఇక్కడ అనేకం చూస్తే టెస్టులు సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా కేసులు తక్కువ ఉన్నాయి అనేది కూడా ఒక ఉంది. ఎందుకంటే గుజరాత్ మినిస్టర్ హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ లో ఏం చెప్పారంటే, మేము టెస్టులు చేస్తే 70% పీపుల్ కూడా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది అని. అంటే టెస్టులు లేకుండా కూడా ఆఫ్ ఫిగర్ కరెక్ట్ బయటికి రాకుండా చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. అనేక రాష్ట్రాల్లో ఇది కనపడతా ఉంది. సో కారణాలు ఏమైనా మొత్తానికైతే లాక్డౌన్ ఇలాంటి వాటిని వల్ల కొంత కంట్రోల్ చేయగలిగారు అనేది వాస్తవం, కానీ మొత్తంగా లేదు. అదే సందర్భంలో దీని వల్ల ఇబ్బంది పడ్డారు. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, మైగ్రెంట్ లేబరు వాళ్ళు ఆ పూరు చాలా ఇబ్బంది పడ్డారు. అది గమనించే మనం విజ్ఞాన దర్శిని ఇక్కడ కమ్యూనిటీ కిచెన్ స్టార్ట్ చేసి రోజు ఒక 1500 మందికి ఒక 100 మంది రెగ్యులర్ గా వర్క్ చేస్తూ ఫుడ్ అందించడము, వాళ్ళకి ఇతరత్ర అనేక రకాలుగా చేయడం, ఇట్లా చాలా గొప్ప విషయం అండి. I really appreciate you and thank you for that. చాలా ప్రౌడ్ గా ఫీల్ అయినా నేను మీరు చెప్పినప్పుడు కూడా. ఇట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ఈ టెంపరేచర్ బెల్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నారు కదా కరోనా స్ప్రెడ్ అవడానికి, హ్యూమిడిటీ, టెంపరేచర్ ఎక్సెట్రా. సో వాట్ అబౌట్ ఆఫ్టర్ జూన్ అండ్ జూలై, ఇది అప్పుడు పెరిగే అవకాశాలు ఉంటాయంటారా? సో అది రెండు రకాలుగా చూసుకోవచ్చు అండి. ఇప్పుడు యుఎస్ లో కూడా ఇప్పుడు సమ్మర్, ఈ లాస్ట్ వీకెండ్ అఫీషియల్ సమ్మర్ మొదలైంది అని చెప్పుకుంటారు. టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, ఎస్పెషల్లీ సదర్న్ పార్ట్ ఆఫ్ యుఎస్ లో. లోవర్ హాఫ్ ఆఫ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ నేనున్న స్టేట్ లో మన ఆల్మోస్ట్ హైదరాబాద్ టెంపరేచర్స్ రీచ్ అవుతాయి డే టైమ్ లో, ఈవెన్ ఈవినింగ్స్ కూడా. సో టూ యాంగిల్స్ లో చూడొచ్చు అండి. వెదర్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ జనాలు ఎక్కువ మింగిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వింటర్ టైమ్స్ లో దే టిపికల్లీ క్లస్టర్, ఇంట్లోనే ఉండి బయటకి ఎక్కువ రాకుండా ఉంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ వేరే ఉంటాయి.
అండ్ ఇప్పుడు బయట మింగిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి దాంతో వచ్చే రిస్క్ ఉంటది. కాకపోతే నేను అన్నట్టు సన్ ఎక్స్పోజర్ మైట్ హెల్ప్ విత్ బూస్టింగ్ ఇమ్యూనిటీ అనేది, వైటమిన్ డి లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడం అనేది, అండ్ ఇంకొకటి ఆ వైరస్ ట్రాన్స్మిషన్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది అనేది. సో టిపికల్ గా ఇంకొకటి మీరు చూస్తే సీజనల్ వేరియేషన్, ఇప్పుడు జలుబు మన కోల్డ్ ఎక్స్పోజ్ అయితే జలుబు వస్తుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ రాంగ్. కానీ జలుబు అనేది అది ఎప్పుడు ఎక్కువ ఉంటది మనకి రైనీ సీజన్ లేకపోతే కోల్డర్ వెదర్ లోనే ఎక్కువ ఉంటది కదా కంపేర్ టు సమ్మర్ మంత్స్. దట్ ఈస్ అ వైరస్ పార్టికల్, ఇది వైరస్ పార్టికల్. సో ఆ విధంగా కనెక్ట్ చేసుకుంటే దేర్ షుడ్ బి లెసర్ ఎఫెక్ట్ ఇప్పుడు సమ్మర్ మంత్స్ లో రిలేటివ్లీ. థ్యాంక్ యూ తిరుమల రెడ్డి గారు, మీరు విజ్ఞాన దర్శనంలో పాల్గొని థ్యాంక్ యూ అండి. షూర్. మా థ్యాంక్ యూ వెరీ మచ్. తులసిరామ్ గారు రాశారు, పాల్గొన్న అందరికీ, అదేవిధంగా తిరుమల గారికి అక్కడి నుంచి వచ్చి పాల్గొనేందుకు ధన్యవాదాలు అని ఆయన వెళ్తూ. విజయ్ గారు మీరు. ఓకే, థ్యాంక్ యూ అండి విజయ్ గారు. వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ అండి.